స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగుల నుండి అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మాత్రమే వాక్య ధ్యానం చేసుకుని మనం ముందుకు సాగిపోదాం. కృత నిబంధన 179వ పేజీ, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటూ ఉన్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇంకో నాయనా, మొదటి ఆరాధన మాకు ఎంతో ఆశీర్వదకరంగా మీరు జరిగించారు. 2వ ఆరాధన పెదవసలను బట్టి నీకు స్తోత్రాలు. ఇక్కడున్న సత్య సంఘాన్ని బట్టి నీకు వందనాలు. చదువుబడిన లేఖనం ద్వారా ప్రభా, ఇగో సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా నీ దాసుని వశపరుచుకుని ఆత్మతో నింపి ఆత్మ సంఘములతో మాట్లాడుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని పలికిన దేవా, నువ్వు మాట్లాడుచుండగా నీ మాట అయా మేమందరం వినే చెవులు గ్రహించి హృదయమును నాయన మాకు దయచేయమని, పొంచి ఉన్నటువంటి ఆటంక శక్తులన్నిటిని లయపరచమని, చేరున్న ప్రతి వారిని కూడా ప్రభా ఇగో నిద్రమొత్తు ఆత్మను, దేవుని యొక్క వాక్యమును వినకుండా నిర్లక్ష్యపు ఆలోచనలు నడిపిస్తున్న దురాత్మలను మీ నామమున బంధిస్తూ ఉన్నాను, గద్దిస్తూ ఉన్నాను, పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. దేవా, వినుటకు ఆసక్తిని కలుగు చేయండి ప్రభువా. అయా వినేటువంటి దానిని గ్రహించి ఆచరించేటువంటి మనసు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ దాసుని చేతులకు అప్పగిస్తుండగా నీ వశపరుచుకుని నీ ఆత్మతో అభిషేకించి నైనా నీ ప్రజలందరికీ మేలు కలుగునట్లుగా, వినుచున్న వారందరికీ ఆశీర్వాదము కలుగునట్లుగా, పొంచున్న అపవాద శక్తులకు నాశనము కలుగునట్లుగా, మీ నామంతటికి నీ మహిమ కలుగునట్లుగా నీవే తండ్రి అందరితోనూ మాట్లాడండి, నాతో మాట్లాడండి, అందరికీ నీ కనబడండి, నాకును కనబడి మీరే మహిమ పొందుకోమని సర్వశక్తి కలిగినటువంటి యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు అందరూ కూడా వాక్యం మీద దృష్టి పెడదాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. హల్లెలూయా. క్రైస్తవ సమాజం అంతటికి కూడా బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగమే కనుక అపోస్తులైనటువంటి పౌలు ఆయన పాపుల్లో ప్రథముణ్ణని ఒప్పుకున్నాడు. ఎందుకంటే దేవుని సంఘాన్ని నేను చాలా నష్టపరిచాను, నేను పాడు చేశాను, దేవుని సంఘాన్ని ద్వేషించాను, దేవుని భక్తులు చావడానికి కారకుణ్ణయ్యాను అని పౌలు గారు చాలా కృతజ్ఞత కలిగి పాపుల్లో నేను ప్రథముణ్ణని ఒప్పుకున్నాడు మాట. అటువంటి ఆయనని భక్తులలో ప్రథముడిగా చేశాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, అంత విచిత్రం వంటి పౌలు జీవితం. పాపుల్లోనే ప్రథముణ్ణని అనుకున్నాడు ఆయన, అదే పలుకు పలికాడు. కానీ దేవుడు అతన్ని భక్తుల్లో ప్రథముడిగా చేశాడు. ఆయన క్రొత్త నిబంధన సంఘానికి ఆయన గృహ నిర్వాహకత్వ అధికారాన్ని, అంటే యజమానుడి స్థానంలోనికి వచ్చేసాడు అన్నమాట. అంటే ఒక వ్యక్తిని ప్రార్థన అనేటువంటిది ఎక్కడ నుండి ఎక్కడికి నడిపిస్తుందో చూడాలి. కనుక నేను ముమ్మాటికి చెప్తాను, ఈరోజు సంఘాలలో జనులు ప్రార్థన అంటే ఏదో చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప కానీ ఆ సమయానికి, ఆ స్థలానికి, ఆ సందర్భానికి తగినటువంటి రీతిగా ప్రార్థన చేయడము పరిశుద్ధాత్మ దేవుని వశంలో ఉన్నది మాట. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ కలిగినప్పుడు నువ్వు చేసేటువంటి ప్రార్థన క్రమం అంతా వేరేగా ఉంటుంది. దేవుని ఆత్మ లేకుండా నీ ఆత్మతో నీ ఆలోచనతో నువ్వు చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఆ పోరాట పటిమ ఉండదు. ఆ ప్రార్థనకు సాతాను శక్తులు భయపడవు. ఆ ప్రార్థనకు దేవుని అభిషేకం నీ మీదకి రాదు. ఏకీభిస్తున్నటువంటి వారిలో కూడా ఎలాంటి ప్రభావం అనేటువంటిది కలగదు. ఇంత తేడా ఉంటుంది. కనుక ఒక వ్యక్తి జీవితంలో అత్యంత ప్రభావితము కలగడానికి ప్రధానమైనది ఏంటంటే ప్రార్థన అన్నమాట. నువ్వు ప్రార్థన చేసేటువంటి విషయంలోనే నిర్లక్ష్యంగా ఉన్నావు అనుకో, ప్రార్థన పట్లే సరైనటువంటి ఆలోచన ఉండకుండా, అందుకే బైబిల్ చెప్పింది ప్రార్థన చేసేటప్పుడట మనము అనాలోచనతో పలకూడదు. అనాలోచనతో మనం ఇప్పుడు సపోజ్ నిద్రమత్తు ఆత్మతో ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఏంటి ప్రార్థనలో నిద్ర వచ్చేస్తుందా రాదా? వాక్యం చెప్తున్నప్పుడు విశ్వాసులకు వింటుండగా నిద్ర రావడం వేరు, అది కాదు నేను చెప్పేది. ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో ఇంటికాడ నాకు కూడా ఉంటది. నేను మనిషిని కదా, మనిషిని కాబట్టి మౌనం కూర్చున్నాను, ఇలాగ బాధపడుతున్నాను. ఏదో భూతాన్న దెయ్యాలంటే ఇలాగెందుకుందని నేను సాతానికి సమయం వచ్చింది, విజృంభిస్తున్నాడు, చేస్తున్నాడు.
సరే, మనకున్నటువంటి సమయంలో మనం చేయవలసిన పని చేసుకుంటూ మనం వెళ్తున్నాం. వాడు చేసే పని వాడు చేస్తున్నాడు, దేవుడు చేసే పని దేవుడు చేస్తున్నాడు. ఏది ఆగడం లేదు, జరుగుతూ ఉన్నాయి మాట. హల్లెలూయా. వ్యక్తిగతంగాను మనం ప్రార్థన చేసుకున్నప్పుడు చేస్తున్న ప్రార్థనలో నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్ర వచ్చేటప్పుడు ఆ లైన్, ఆ కాన్సన్ట్రేషన్ అనేది, ఏకాగ్రత అనేది తప్పిపోయి ఏం మాట్లాడతామో తెలియదు మనకి. చెప్పండి, ఈ అనుభవం ఉన్నదా లేదా? ఇది అందరికీ ఉంటది ఈ అనుభవం. ఇది ఏమి ప్రత్యక్షత కాదు, ఇది కృపవరం కాదు. ఏమండి, ఇది ఒక బలహీనత కాబట్టి ఇది అందరిలోనూ ఉంటది. మన మనుషులం, మనం ఏమి దూతలేం కాదు కదా. కనుక ఆ బలహీనతలు అనేవి మనుషులకు ఉంటాయి, దేవునికి ఉండదు బలహీనత. అవునా కదా? హల్లెలూయా. అప్పుడు ఆ నిద్రమత్తు ఆత్మతోటి చేయవలసినటువంటి రీతిగా మనం చేయలేము. ప్రార్థన అంటే అర్థం ఏంటి చెప్పనా? పోరాడడం. అరే నాన్న, నా ఫోన్లో హైట్ తక్కువ ఉన్నా, నాకులే సరిపోయారు. దివ్యలాగా హైట్ ఎక్కువ ఉంటే ఇబ్బంది అయిపోతుంది. హల్లెలూయా. ప్రార్థన అనగా పోరాటం మాట. అంటే ఈ పోరాటంలో యుద్ధానికి వెళ్ళినటువంటి వ్యక్తి నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? యుద్ధానికి వెళ్ళిన వ్యక్తి నిద్రపోతుంటే ఏమవుతుంది? అమ్మా చెప్పండి అమ్మా, పేషెంట్ నేనో మీరో నాకే తెలియలేదు. బాలింతరాలు కూడా బాగానే ఉంటున్నారు, కొంతమంది ఉత్తిని బాలింతరాలు అయిపోతారు అన్నమాట. ఏమ్మా మా అంజలి చక్కగా వచ్చింది ఎండలోను. ఏమ్మా నాగవేనక్క 20నక్క కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, ఎవరు 20నో ఎవరో నాగవేనాను. ఏదో ఒకటి మొత్తం మీద వేణేను గుర్తుపెట్టుకుంటాను. వీరవేణలో చివరి వేణు ఉంది, నాగవేణలో చివరి వేణు ఉంది. హల్లెలూయా. వేణు అంటే ఉన్న వాళ్ళందరూ పలికాను మొత్తానికి పని అయిపోద్ది. దేవునికి స్తోత్రం. యుద్ధానికి వెళ్తున్నటువంటి వ్యక్తి నిద్రపోతాడా? ఒకవేళ యుద్ధానికి వెళ్తున్న వ్యక్తికి నిద్ర వచ్చిందనుకో ఏమవుతుంది? ఈవిడ అవతలో వేసేయడం సంగతి పక్కన పెడితే అవతలోడు వచ్చి ఈయన్ని వేసేస్తాడనమాట. ఇంకా అయిపోయింది, ఇంక ఏమీ లేదు. కనుక ప్రార్థన అనేటువంటిది ఒక పోరాటము. గనక ఎప్పుడైతే మనం ఈ భూమి మీద ప్రార్థన అనేటువంటి పోరాటానికి మనం పూనుకుంటామో, అది వ్యక్తిగతమైన ప్రార్థన అయినా, సహవాస ప్రార్థన అయినా సరే, కుటుంబ ప్రార్థన అయినా సరే పూనుకుంటామో, అప్పుడు ఏం చేస్తాడంటే సాతానుడు ఈ పోరాటం అనేది నీలో కనబడకూడదు, పోరాటం అనేది నీలో ఉండకుండా ఏం చేస్తాడంటే ఎప్పుడు చేయలేనంత మిగతా సమయంలో నిద్ర రాదు. అరే ఇప్పుడు చక్కగా చెప్తే ఎంతసేపు అయినా వింటాను అనుకుంటా, అంత అయిపోయిన తర్వాత మిగిలిన సమయంలో మాత్రం నిద్ర వచ్చేసింది మాట. అంటే పోరాటం అనేటువంటి దాంట్లో నువ్వు లేకుండా మొత్తం ఆ పోరాట పటము నువ్వు వదిలేసుకునేలాగా సాతానుడు చేయవలసినటువంటి నష్టం అంతా చేసుకొచ్చేస్తాడు అన్నమాట. దానివల్ల అక్కడ నువ్వు పూనుకుంటావు, అక్కడ నువ్వు కూడుకుంటావు, కానీ నువ్వేమీ పొందుకోలేవు, నువ్వేమి అనిపించలేవు. కేవలం నువ్వు అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తిగాని మాత్రమే ఉంటావు, అటెండెన్స్ ఎంచుకున్నట్లుగా తప్ప ఏ శక్తి నీకు రాదు. అందుకని నువ్వు పోరాడలేవు అప్పుడు. అందుకని పౌలు గారు కూడా అన్నాడు ఎఫెసీ పత్రికలో, మనం పోరాడినది శరీరులతో కాదు, ఆత్మ సంబంధమైనటువంటి దురాత్మల సమూహంతోటి. అంటే చూడండి, కంటికి కనిపించేటువంటి వ్యక్తినితో కాదు పోరాడేది, ఏంటి ఆత్మ సంబంధమైన మన కంటికి కనబడుకున్నటువంటి దురాత్మల సమూహం అంట. అది ఎక్కడుంటది? మనకి కనబడుతుంది ఏమన్నా పోరాడడానికి? ఏ విధంగా ఇటువైపు దాడి చేస్తుందో తెలియదు. కనుక కనబడకుండా దాడి చేసేటువంటి శక్తులను మనం ఎదుర్కోవాలంటే మెలకువ కలిగినటువంటి ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. పోయిన ఆదివారం మూలవాక్యం ఏంటి? మర్చిపోండి మీరు చక్కగానే. రేపు అదే మళ్ళీ ప్రసంగం రిపీట్ చేసేసి నాకు మళ్ళీ ఎందుకు ప్రసంగాలు కొత్తగా చేయడం దండగా. ఏ ప్రసంగం చేసాం అదే ప్రసంగం చేసాం. పోయిన ఆదివారం మసాలా వేసి కారం పెట్టి కోటింగ్ ఎత్తే ఎలాగుంటుందా అమ్మా? అమ్మా ఏంటి ఏం చెప్పాను? ఎంత గట్టిగా ఎంత ఘాటుగా, వీడు చూస్తే కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళలాగా ఉంటాడు. మాటలు మాత్రం కోసేసి కారం పెట్టేసినట్టుగా అంత గట్టిగా ప్రసంగం చేశాను పోయిన ఆదివారం. దేవునికి యోగ్యులుగా కనబడాలి అని 2 తిమోతి 2:15. నేను కూడా మర్చిపోయే వారం ఉంటే బాగుంటుంది. అప్పుడు చక్కగా జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఎంత గట్టిగా చెప్పానండి. పట్టుమని ఉన్నది 10 మంది ఉన్నాం. ప్రసంగం మర్చిపోవడంలో చాలా దిట్టుగా ఉన్నాం. మనం వినడంలో దిట్టుగా ఉండాలా, మర్చిపోవడంలో దిట్టుగా ఉండాలా, మొత్తం మాట్లాడడంలో కూడా దిట్టుగా ఉన్నట్టున్నారు.
మాట్లాడంలో తిట్టలేదు అండి. నేను ఇంత గట్టిగా ఇంతకలా మాట్లాడుతున్నాను సంతోషం, కానీ మాట్లాడుతుంటే ఇక్కడ నాకు చెప్పాను, అక్కడ కొబ్బరికాయలో పురుడికాయ ఊపుతుంటే ఊగుతుంది కదా లోపల, మాట్లాడుతుంటే నాకు బ్రెయిన్ అదురుతుంది, నాకు ఆ లోపల కదిలిపోతుంది, ఏదో పురుగు లోపలికి వెళ్ళిపోయి దొరికేసినట్టుగా నేను మాట్లాడుతుంటే లోపల నాకు అదురుతుంది ఇదంతా. నేను ప్రస్తుతం ఇంకా బలహీనంగానే ఉన్నాను. దేవుని కృప పెట్టి మంగళవారం ఇక్కడ చేయబడినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు కొంత ఓపిక ఇచ్చాడు నాకు. హల్లెలూయా. ఎందుకంటే చేయబడినటువంటి ప్రార్థన వ్యర్థమో కాదు, అందుకన్నాను పోరాడడానికి పూనుకుంటాం ప్రార్థన అనేటువంటిది మాట. కాబట్టి ఆ ప్రార్థనలో మనం మెలకువ లేకపోతే ఏమవుతుందో తెలుసా? నిద్రమోతుతో ఉంటే పౌలు గారు వాక్యం చెప్తున్నాడట, వింటున్నారు వాక్యం వినేవాళ్ళు. కొంతమంది కాళ్ళు పైన వేసుకోవడం కింద వేసుకోవడం ఏదో వేసుకోవడం అలవాటు ఉంటుంది కాబట్టి అలా వినేవాళ్ళు ఆ కిటికీ వారాడు కూర్చున్నారట. ఆ కిటికీ ఏమో తెరవలేని కిటికీ నాకులాంటిది. నన్ను అనుకుంటారు కొంతమంది, నేను ఎక్కడుంటే ఆడికి వచ్చి నా మీద అనుకుంటారన్నమాట, నేను బలవంతులేగా. అలాగా ఆ కిటికీ కాడ కూర్చొని, అది ఓపెన్ కిటికీ, మళ్ళానే వాక్యం విన్నారంట. మళ్ళీ ఎక్కడ అనుకున్నారు? కిటికీ కింద కాదు, నాకు వినక్క పైనది, మేడగదిలో పైన మాట. ఆ కిటికీ బాగా కూర్చొని వింటున్నారట. ఎవరు? రోజు అనేటువంటి ఒక చిన్నోడా? ఒరే చిన్నోడా చెప్పరా, ఎవరు చిన్నదా చిన్నోడా? ఈ ఏదోట్రా బాబు, మీ దండం నా దండం. ఎండ బయట ఏవో గీమని ఉంది, ఇంట్లో గోలు పట్టుకోలేక ఎక్కడికి వచ్చావు, మనశాంతి కోసం అన్నట్టున్నారా? మనశాంతి కోసం ఎక్కడి నుంచి ఇక్కడికి రావడం కాదు, దేవుడే నీకు మనశ్శాంతి. హల్లెలూయా. కాబట్టి అసలైన శాంతి దేవుని యొక్క వాక్యంలో ఉంది, అసలైన శాంతి దేవుని సన్నిధిలో ఉంది. శాంతి అనేటువంటిది ఆమాలు సోళ్ళు మెంతులు అన్ని కలిపేసి గానుని వేసి 4 మూలల 4 చోట్ల కట్టేమని చెప్తాడు, శాంతి వస్తుందని. ఉన్న శాంతి వెళ్ళిపోతుంది అన్నమాట. హల్లెలూయా. ఇంట్లో ఉన్న శాంతి అనే ఆవిడ వెళ్ళిపోతుంది బయటికి. లేని శాంతి కోసం ఆరాట పడితే ఉన్న శాంతి పోతుంది అన్నమాట. కాబట్టి పోయిన ఆదివారం ఏం చెప్పానంటే 2 తిమోతి 2:15 ఎన్నో విషయాలు ఉన్నాయి, సేవకుల కొరకు మాట్లాడేది, అయినా సరే దేవుడు సంఘానికి ఇచ్చాడు అని సంఘానికి చెప్పవలసినటువంటి సంగతులు చాలా భారంగా, చాలా వేదనంగా, చాలా కోపంగా మాట్లాడాం చెప్పినటువంటి కొద్ది నిమిషాలైనా సరే. హల్లెలూయా. మనము ప్రభువుకి ఎలాగ ఉండాలట? మనము యోగ్యులుగా కనబడాలి దేవునికి. హల్లెలూయా. ప్రభువుకి యోగ్యులుగా కనబడాలి. మొదటి వారం చెప్పాను. ఇప్పుడు దేవుని కృప పెట్టి ఎందుకో కంటిన్యూషన్ లో ప్రారంభంలోనే అంశాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మొదటిగానే యోగ్యులుగా మనం ఉండాలంటే ప్రార్థన అనేటువంటి యోగ్యత మొదట మనకు ఉండాలండి. హల్లెలూయా. ప్రార్థన అనేటువంటి యోగ్యతనే మనం పోగొట్టుకున్నాము. ఇంకా ప్రార్థన అనేటువంటి అంటే ప్రార్థన మనల్ని యోగ్యులుగా తయారు చేస్తుంది. ప్రార్థన నీ మట్టుకు నిన్ను ఏండి, ఇంకొకరు నీకు స్నానం చేయించారనుకో, ఎప్పుడు స్నానం చేపిస్తారు? 2 స్నానాలు ఉంటాయి మన జీవితంలో ఏంటి. ఒకటి పురుడు స్నానం, 3 స్నానాలు ఇంకా పెళ్లితోటి, 2 మంగళ స్నానం, 3 మరణ స్నానం, శవానికి స్నానం. పురుడు స్నానం మనకు తెలియదు, మరణ స్నానం కూడా మనకు తెలియదు. మనకు తెలిసిన స్నానం మంగళ స్నానం, పెళ్లి స్నానం మాత్రమే తెలుసు. అప్పుడు వాళ్ళు ఎలా స్నానం చేయించినా నీకు ఒకలాగా ఉంటది అన్నమాట. అవునా కదా? నాకు 7 బిందులు అన్ని గులాబీ పూలే, రోజు ఇలా చేస్తే బాగుంటది కదా అనుకున్నాను. మహేష్ ఇంకా అనుభవం రాలేదు కదా, రోజు ఇలా చేస్తే బాగుంటది అనుకున్నాను అనమాట. 7 బిందులు గులాబీ పువ్వులతోటి. మళ్ళీ మామూలుగా ఏంటి ఉత్తప్పుడు ఎవరో కనపడరు, నా ఊళ్ళో తోముకోవడానికి నేనే ఉండాలి. ఇదేమో అందదు, తోగేసుకుందాం అనుకుంటాం. నల్లమట్టి అంతా పోయి తెల్లగా అయిపోతామని ఏదో ఆశ ఉంటది. ఎంత తోముకున్నా ఏడాది ఏండి గంగిగోగు పాలు గడ్డైన చాలు, ఎలకతోడు ఏంటి ఏడాది ఉతికినా నలిపే గానీ తెలుపు కాదంట. అలాగా నల్లోలంగా ఉన్నాము, ఎంత అన్నా తోమేసుకున్నాం అనుకుంటాం, మెరిసిపోదామని. ఎంత తోమినా నల్లమట్టే వస్తుంది, తెల్లమట్టి రాదు. హల్లెలూయా. కాబట్టి ఎవరు ఉంటే బాగుండు తోమేవాళ్ళు అనిపిస్తుంది అన్నమాట. అవునా కదా? కాబట్టి స్నానం చేసుకున్నప్పుడు మనకి మనం చేయించుకుంటే మనం స్పృహలో ఉంటాము. ఇలాగే స్నానం చేసుకోవడానికి మనకు ఒక అవకాశం ఉండదు. వేరే వాళ్ళు మంగళ స్నానం చేయించినప్పుడు నీ ఆటలు చల్లవు, ఆ నీళ్ళు ఎత్తిమించి అలా ముక్కులోకి వెళ్ళిపోతుండేమాట. అది నువ్వు ఒక్కరిగా స్నానం చేయించుకున్నప్పుడు ముక్కు పిండేసుకుంటావు, ఏమైనా చేసుకుంటావు. వాళ్ళన్నీ పిండితేరా అక్కడ పిండరాలు వేసేస్తుంటారు.
అప్పటికి ఏమైనా రొంప జలుబు ఉంటే ముంజుకాయ రసంలాగా ముక్కులోంచి మొత్తం నోట్లో కూడా కారిపోతుంటది. ఏమో ఉన్నావా? దేవునికి స్తోత్రం. చాలా రోజులు అవుతుంది. నేను మిస్ అయ్యి నువ్వు మిస్ అయ్యావో అర్థం కాలేదు. బాగున్నావా? మంచుకున్నావా? హల్లెలూయా. ఏదో తేడా కొడుతుంది చాలా రోజులు బట్టి. ఇప్పుడు అర్థమైంది మర్మం. నాకు కూడా బాగాలేదు. తెలిసిందా నీకు? తెలీదా? చెప్పలేదు వీళ్ళు ఎవరన్నా? చెప్పాలి కదమ్మా. మా అక్కకి గొలుసు ఇచ్చేసి నువ్వు నాకు ఈ పాటికి నేను పడతలే. బాగా చెప్తేనే నేను ప్రస్తుతం ఏ బాధలో ఉన్నాను మీరు చెప్తే గొలుసని వాక్యమే నన్నెంతో బలపరచెనే ఆనంద భరితుడనై వేచియుందును నీరాకకై ఆనంద భరితుడనై వేచియుందును రాకకై యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు. హల్లెలూయా. కనుక నేనేం చెప్తూ ఉన్నానంటే మనకు తెలియకుండా 2 స్నానాలు జరిగిపోతే అది పుట్టుకతోనూ ఒక స్నానము, మరణంతోనూ ఒక మర స్నానము, 3వది మంగళ స్నానం అనేటువంటిది ఏంటి ఇతరుల ద్వారా అదొక పుణ్య కార్యక్రమం. అంటే ఇవి ప్రధానమైనవి. మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు బాలింత్రాలు ఉన్నప్పుడు చెప్పేస్తారు కదంటే అవి నార్మల్. ఇవి సర్వలోకానికి మానవానికి ఉన్నటువంటి అంటే దేవుడు నియమించినటువంటి ఒక నియమం మాట ఈ 3 స్నానాలు అనేటువంటిది. కనుక అందులో పుట్టుక తెలియదు, మరణము తెలియదు, అప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ మంగళ స్నానం అనేటువంటిది ఆ వివాహ సమయం అయినసరికి మనకు తెలుస్తుంది. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నాను ఈ కాన్సెప్ట్? దేని కొరకు వెళ్ళామని చెప్పండి. దేవుని ఎదుట యోగ్యులుగా ఉండాలని మనం పోయిన వారం సిగ్గుపడనక్కని పనివారని ఒక అంశంతో చెప్పాను. కనుక మనల్ని ఆ మొదటగా దేవునికి యోగ్యులుగా ప్రజెంట్ చేసేటువంటి శక్తి కలిగినటువంటిది ఏంటి అని అంటే ప్రార్థన మాట. ఆ తర్వాతే వాక్యము. అర్థమవుతుందా? ప్రార్థన మొదట, తర్వాతే వాక్యము. ఎప్పుడైతే నీ మట్టుకు నీవు ఆ పోరాట పటిమతో యోగ్యమైనటువంటి ప్రార్థన నువ్వు చేయడం మొదలు పెడతావో, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను, నేను ఇలా ఉండకూడదు, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, ఇలా ప్రవర్తించకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్పింది మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని ఎడల పాపము అని చెప్పింది. అప్పుడు పౌలు గారు అన్నాడు, కనుక మేలైనదేమో చేస్తున్నది ఎవరంట అంటే ఆత్మ. ఆ కాన్సెప్ట్ లో ఈ మేలు కాని దానిని పాపము చేసేటువంటిది ఏమన్నాడు ఆయన? శరీరం అన్నాడు మాట. అందుకని ప్రార్థన అనేటువంటిది నిన్ను ఏం చేస్తుందంటే ఈ అయోగ్యమైనటువంటి స్థితిలో నుండి నిన్ను యోగ్యంగా నడిపిస్తుంది. మీకు ఇంకా అది ఇంకా సింప్లిఫై చేయాలంటే ఆడవాళ్ళు ఇంటికాడ నుంచి మార్కెట్కి వెళ్తాను కూర కొనడానికి అని చెప్పి బయలుదేరారు. ఏంటి అప్పుడు మీరు వెళ్ళి ఏం చేస్తారు? చేపలు సెంగులు చూస్తారు. హైదరాబాద్ లో తెలివి ఎక్కువైపోయి సెంగులు చూసే వాళ్ళు ఎక్కువైపోయారని సెంగులకి మిఠాయి రంగు పామేస్తున్నారు అండి. సెంగులకి మిఠాయి రంగు పామేస్తారు. అక్కడ ఏం తెలుసు చాలా మందికి, ఎవరో మనలో చెప్పారు, బాబు చేపలు కొనేవాళ్ళు శంకు చూసుకోవాలి, అది ఎర్రగా ఉంటే మంచి చేప, లేకపోతే మాగిపోయిన చేప తెల్లగా ఉంటాయని అని మనలాంటి వాళ్ళు ఎవరో చెప్పారు ఏటగాళ్ళు. ఓహో అంతే కదా అని హీరోకి అర్థమైపోయింది. ఎర్రగా ఉంటే మంచి చేప, తెల్లగా ఉంటే మాగిపోయిన చేప అనుకున్నాడు. శంకే చూస్తాడు వీడు, పెద్ద ఏదో చేపలు తెలిసినట్టుగా నీడు సగం సగం చదువు అంటారు కదా, వీడు వెళ్ళి పెద్ద చూస్తాడు మాట. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారని హైదరాబాద్ లో అందరికీ తెలిసిపోయింది మార్కెట్ లో. అందుకని మిఠా రంగు తెస్తున్నాడు. ఆడికేం తెలిసింది? ఇది రంగు పామినటువంటి చేప అని అది తెలియదు కదా విద్య. ఎర్రగా ఉన్న చేప అనే తెలిసింది. కాబట్టి మాగిపోయిన చేపని మంచి బేరవాడు కూడా అటుకెళ్ళిపోయాడు, తెలివైన చేప అనుకుంటాడు. వీడు తెలివి తక్కువ చేప ఇది. హల్లెలూయా. మార్కెట్కి వెళ్తావు, అందులో మంచిదో చెడదో మనం వెళ్ళి చెప్పసొప్ప మంచి వాళ్ళ కూడా మంచి చేపి అంటావు అన్నమాట. అది బాబు వీళ్ళు చాలా గట్టోళ్ళు అనుకుని చెప్పేసి నీకు ఇక్కడ అలసిపోయి నువ్వు మాట్లాడిన మాటకి నీ నోరుకి భయపడిపోయి ఇంకా మంచి చేప వేస్తుంది మాట అక్కడ. కాబట్టి మాగిపోయిన చేపల్లోనూ మంచి చేప ఏరుకుని నువ్వు వండుకుంటావు. అదే కాయగూరలైనా అంతే. టమాటాలు కానీ, వంకాయలు కానీ, బెండకాయలు కానీ ఏరుకునేటువంటి విషయంలో మిగిలిన సాధారణంగా ఏం ఏరుకుంటాయి? ఇవే కదా బాగా ఏరుకునేవి, వంకాయలు టమాటాలు.
ఇంకా బెండకాయలు అంటే తప్పకుండా ఏరుకోవాల్సిందే. వాళ్ళు ఏం చెప్తారు, ఏదన్నా లేత నుజువి అంటారన్నమాట, వండుకుంటే కానీ తెల్లదు దాన్ని ముదరదంగా. కాబట్టి ఇరుచుకుని లేతది ఏంటో చూసుకుని పట్టుకుని వెళ్తామాట జాగ్రత్తగానే. అప్పుడు అందులో యోగ్యమైనటువంటి వాటిని నువ్వు ఎన్నుకున్నావు లేదా? అదే అనాలోచనతో డబ్బులు బోలెన్ని ఉన్నాయి, ఇవ్వండి ఏదో ఒకటి పర్లేదు కిలో ఇచ్చేయండి అని అంటే అందులో యోగ్యము కానీ ఎన్నో వచ్చేస్తాయి. కాబట్టి నువ్వు అక్కడ ఇచ్చేటువంటి ఆ డబ్బులకి యోగ్యమైనటువంటి వాటిని ఎన్నుకుంటావు. అలాగే ప్రార్థనా గది, నేను చెప్తున్న సీరియస్ మ్యాటర్, ప్రార్థనా గది నిన్ను ప్రభు దగ్గర నీ మట్టుకు నీవు యోగ్యుడు యోగ్యురాలుగా చేయడం మాత్రమే గాక యోగ్యకరమైనటువంటి నువ్వు పొందుకునేలాగా చేసేటువంటిది ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. ఈ ప్రార్థనలో నిద్రపోతే ఇప్పుడు ఏమవుతావంటే యోగ్యమైనవి ఏమో యోగ్యము కానివేమో నీకు అర్థం కాదు. అప్పుడు రివర్స్ అయిపోతుంది కథ. అప్పుడు యోగ్యము కాని వాటిని యోగ్యమైనవని దాచుకుంటావు, యోగ్యకరమైనవేమో అయోగ్యమైనవని వదిలేసుకుంటావు. దానివల్ల నష్టం ఎవరికి? యోగ్యకరమైనవి ఏంటో పరిశీలన లేకుండా తెచ్చుకున్నటువంటి నీకే ఆ నష్టం అనేది కలుగుతుంటుంది. హల్లెలూయా. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అంటే, అపోస్తులైనటువంటి పౌలు గారు నేను పాపుల్లో ప్రథమునని చెప్పుకున్నాడు. ఎందుకంటే దేవుని సంఘాన్ని అపరిమితముగా నేను హింసించాను, నేను నష్టం చేశాను, కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వ్యక్తులకు నష్టం కలిగించి వాళ్ళ మరణానికి కారకున్నయ్యాను అని పౌలు అయోగ్యునని అనుకుంటున్నాడు ఆయన. కానీ ఆ ప్రార్థనే తను ఏం చేసేసింది? యోగ్యకరమైనటువంటి వ్యక్తిగా చేసేసింది. దరిదాపుల్లో ఇంకొకరు లేడు. మళ్ళా చూడండి, నేను అయోగ్యని అనుకున్నటువంటి పౌలుని ఒక ఉన్నతుడిగా యోగ్యకరమైనటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ఈ బైబిల్ పట్టుకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా పౌలును పోలి పౌలు బోధనే తప్పక ఆచరించవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది. చూడండి, అంటే పౌలు తన జీవితంలో చేసినటువంటి యోగ్యకరమైనటువంటి ప్రార్థన, అంటే యోగ్యకరమైనటువంటి ప్రార్థన ఏం చేశాడు? నేను అయోగ్యని, నేను అన్ఫిట్, నేను సరైన వాణ్ణి కాదు, నేను దేవుని సన్నిధికి రాకూడనటువంటి వ్యక్తును, నాకు సరైన పరిశుద్ధత లేదు, నేను దేవుని మాటను మాట్లాడడానికి అర్హత యోగ్యత నాకు లేదు అన్నటువంటి ఆ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మన కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు మన అందరికీ. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని ప్రార్థన ఎంత శక్తివంతంగా మార్చేస్తుందో చూడండి. హల్లెలూయా. ఆ కాన్సెప్ట్ లో చెప్పినటువంటి ఆ వ్యక్తిని దేవుడు యోగ్యుడిగా మన ముందు ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు ఆ యోగ్యుడైనటువంటి పౌలు మనకిస్తున్న సందేశం ఏంటంటే, అందరూ అంటే ఎవరు అంటే యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి తన జనులు కూడా అందరూ ఏమైపోతున్నారంటే తమ సొంత కార్యాల కొరకే బ్రతుకుతూ ఉన్నారు, తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు కార్యాలు అనగా నిన్ను యోగ్యుడిగా నిన్ను చేసి నిన్ను ఆ యోగ్యకరమైన లోకానికి నడిపించడానికి త్వరలో రాబోతున్నటువంటి దేవుని వైపు గాని దేవుని ఆలోచన వైపు గాని చూడకుండా అందరూ తమ సొంత కార్యాల కొరకు, తమ సొంత ఇష్టాలు, సొంత బ్రతుకు, సొంత ఆలోచనల కొరకే నిద్రపోవద్దు. చాలా ప్రమాదం. మీరు అలా ప్రసంగంలో నిద్రపోవద్దు. నేను చెప్తున్నాను మీ మొదటి నుంచి మీకు, మీరు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేసుకోవాలి. అదొక దురాత్మ, అదొక దయ్యం. దానివల్ల మీరు ఎన్ని ప్రార్థనా కూటాలలో పాలు పంపులు పొందినా ఆత్మీయంగా మేలులు ఏమీ పొందుకోలేరు. పొందుకోసినటువంటి క్షేమాభివృద్ధి అంతా పోగొట్టేసుకుంటారు. రాకడ వరకు అది జరిగితే చివరికి ఎత్తపడడం కూడా అక్కడ చాలా కష్టం. ఇందాక చెప్పే నా చిన్నదే చిన్నోడాని వాక్యం వింటుంటే ఆ కిటికీ జారబడి పైనుంచి కిందకే ఏమయ్యారు? పడిపోయారు నిద్రపోయి. అప్పుడు ఏమైంది? చచ్చి ఊరుకున్నారు దెబ్బతోటి. పౌలు కనుక వెళ్ళి వచ్చాడు లేపేసేయాలని. ఇక్కడ జోసఫ్ పౌలు కాదు కదా కనుక ఏం చేస్తాం? సమాధి పెట్టుకు ఫోన్ చేస్తాం. పౌలు కనుక ఆ పరిస్థితి రాకుండా ఏం చేసాడు? అయినా వెళ్ళి ప్రభువా ఏదో పిల్లల తండ్రి నేదో జాలిపడి కనికరించి తండ్రి అని చెప్పేసి అంటే పౌలు కనుక దేవుడు పౌలుకి ఆ కృపనిచ్చి లేపేశాడు అన్నమాట. ఒకవేళ నేను అలాంటి పని ఏమైనా చేశాను అనుకో, ఏ ముసలాయన చచ్చిపోయినా సరే ఉండి మా పాస్టర్ గారు వస్తాడని చెప్తున్నావు అక్కడ. ఇంకా సమాధి దగ్గర తీసుకెళ్ళరు. శ్రీనివాసులు పాస్టర్ గారు ఎక్కడని చూస్తారు. ఇంకా అక్కడ హాస్పిటల్లో ఎవరు చచ్చిపోయినా పాస్టర్ గారికి ఫోన్ వస్తుంది. సమాధి దగ్గరికి తీసుకెళ్లిపోయిన వాళ్ళ దగ్గర కూడా అక్కడ ఆగండి మీకు ఎందుకని చెప్పేసి అక్కడ ఆపేస్తారు ఫోన్ మాట. తీసుకెళ్లి పోలీసులు పాస్టర్ గారు శుభ్రంగా కుమ్ముడే ఇంకా నూనె రాసి బాగా కరకే రెడీగా చేసుకుంటారు అన్నమాట. కర్రలో మసాలా ఎట్టి నూనె రాసి కారం ఎట్టి కుమ్ముడే ఇంకా అలాంటి జరగకుండా ఉండడం కొరకు కొన్ని వరాలు కూడా ఉండకూడదు మాట. హల్లెలూయా.
పాస్టర్ గారికి అన్ని వరాలు దేవుడు ఇచ్చేస్తే ఇగో లోపల అసలైన వరం ఉపయోగించుకుంటారు వాళ్ళు. అందుకని ఏది ప్రయోజనకరమైనదో అప్పుడు ఎప్పుడు ఆ ప్రార్థన దేవుడు వినాలో ఎప్పుడు వినకూడదు, అది కూడా మంచిదే మాట. ఓ శవం లేచింది అనుకో ప్రార్థనకే, ఇంకా అన్ని సేవల్ని కూడా లేపే వరకు ఊరుకోరాళ్ళు. ముసలి చచ్చినా సరే ఇగో వాళ్ళంటే మోజా, ఆ ముసలిదాన్ని లేపాడు ఈ పాస్టర్ గారు, సరే మేము ఆవిడకంటే ఎక్కువ కానికిస్తాం, ఈ ముసలిదాన్ని కూడా లేపని అంటారు. కనీసం పింఛన్ వస్తుందండి. హల్లెలూయా. అవసరం ఏమి లేదనుకో ఏం పర్లేదు మాట. బోల్ అనర్థాలు ఉంటాయి. అందుకని ప్రభు అన్ని ఎరిగినటువంటి వాడు, ఎప్పుడు ఏది చేయాలో ఏది చేయకూడదు ఆయన తెలుసు. అందుకని యోగ్యకరమైనటువంటి ప్రార్థన చేస్తే ఆయన నీకు ఇచ్చాడని పొంగిపోవు, నీకు ఇవ్వలేదని సనుక్కోవు. నువ్వు కనెక్ట్ విత్ క్రైస్ట్. దేవునికి ఎప్పుడైతే నువ్వు అలాగా కనెక్ట్ అయిపోయినటువంటి ప్రార్థన ఆత్మదాహం కలిగి నువ్వు ఉంటావో అప్పుడు నీ జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని బట్టి నీవు విధేయత కలిగి వినయము కలిగి యోగ్యకరమైనటువంటి వ్యక్తిగా ఆయనకు అప్పగించుకుని ఇక్కడ కొన్ని కఠినమైనటువంటి స్థితులు, పరిస్థితులు, కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటూ ఆ యోగ్యతను కాపాడుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. అది సంగతి. హల్లెలూయా. అంశాలు అడిగి పెడుతున్నాను, శ్రద్ధగా ఉందా? 3 విషయాలు చెప్పి నేను ఆమెనని చెప్తాను. ఇప్పుడు ఆమెను ఎలాగన్నా హల్లెలూయా అంటానే అలాగా 3 విషయాలు చెప్పి ఇంకా క్లోజ్ చేస్తాను. అంశంలో మొట్టమొదటి ఘట్టం ఏంటంటే అందరూ తమ సొంత కార్యాలు ఎందుకు చూసుకుంటున్నారు? అందరంటే ఎవరు అంటే యేసుని అంగీకరించలేని వారు కాదు, యేసు అంటే తెలియని వారు కాదు, యేసు రక్తంలో కడగబడిన వారు కాదు, యేసు అంటే ఏమాత్రం పరిచయం లేనటువంటి వారు కాదు. ఇది మొట్టమొదటి విషయం ఏంటంటే అందరూ యేసయ్య పిల్లలే. యేసయ్య పిల్లలే ఏం చేస్తున్నారంటే అందరూ తమ సొంత కార్యాల కొరకు, అంటే తన కొరకు ఎందుకు ఏమిటి ఎలా అనేటువంటి దీని కొరకే ఆ ఆలోచన చేసుకుంటూ జీవితాలు గడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలాగనే జరిగింది నోవాహు కాలంలో. నోవాహు కాలంలో దేవుడు నోవాహుతో మాట్లాడాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ తరములో నీవే నా ఎదుట నిందారహితుడిగా కనబడ్డావని దేవుడు 7 మొదట్లో ఆదికాండంలో మనకి కనబడుతుంది. అంటే ఒక తరాన్ని చూస్తున్నప్పుడు ఆ తరం అంతటిలోనూ కూడా దేవునికి నీతిమంతుడిగా యోగ్యుడిగా ఎవరు కనిపించారట? నోవాహు కనిపించాడు. కనిపించినటువంటి యోగ్యులకి దేవుడు ఒక పని చెప్తాడు. ఎప్పుడు కూడా కొన్ని ప్రత్యక్షలు ఇస్తాడు యోగ్యులకి ఎప్పుడు కూడా దేవుడు. హల్లెలూయా. ఆ యోగ్యులైన వాళ్ళ లోపాలు ఉన్నవని కాదు, ఉన్నా సరే ప్రత్యక్ష ఇస్తాడు దేవుడు. అది వేరే కాన్సెప్ట్. అది వినాలి శ్రద్ధగా అందరూ కూడా. అమ్మా విందాం. హల్లెలూయా. నోవాహు దేవునికి యోగ్యుడిగా కనిపించాడు. కనిపించినటువంటి తర్వాత దేవుడు నోవాహుతో చెప్పాడే మాట ఏంటి అంటే ఇగో భూమి మీదకి కొద్ది దినాలలో భయంకరమైనటువంటి ప్రచండ వర్షం కుమ్మరించబడుతుంది కనుక భూమి మీదకు జలప్రలయం రాబోతుందని ఆదికాండంలో దేవుడు నోవాహుకు చెప్పాడు. చెప్పినప్పుడు ప్రతి దానికి ఒక పరిష్కారం అనేది ఉందా లేదా? ఉన్నది. దానికి పరిష్కారం దేవుడు ఏం చెప్పాడంటే జలప్రలయం రాబోతుంది కనుక నువ్వేం చేస్తావంటే ప్రజలందరికీ కూడా ఈ మాటను తెలియపరచు, వాళ్ళందరినీ సిద్ధపరచు, వారందరినీ కూడా ప్రిపేర్ చేయి. ఈ జల ప్రళయం నుండి, ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడం కొరకు వీళ్ళందరినీ ఎలక్ట్ చేయమని చెప్పి ఒక వాడను సిద్ధపరచమన్నాడు దేవుడు. 3 అంతస్తులు కలిగినటువంటి ఒక వాడ. మొట్టమొదటి భూమి మీద ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఎవరైనా ఉన్నారంటే టైటానిక్ లేదు, దాని తాతనిక్ లేకముందే నోవాహుకి వాడ నిర్మాణాన్ని గురించి మొదటి ఇంజనీరింగ్ ప్లాన్ దేవుడు ఇచ్చాడు మాట. హల్లెలూయా. ఏ టెక్నాలజీ లేని కాలంలో ఈ రోజు ఒక నావ కట్టాలంటే, ఒక బోటు కట్టాలంటే, ఒక వాడు కట్టాలంటే బోల్ సింపుల్ టెక్నాలజీ వచ్చింది. ఈజీగా దాని అంగులు, దాని ఆర్బట్టలు, దాని కొంగులు ఏంటి ఎలా పెట్టాలో అలా పెట్టేవచ్చు. నోవాహు కాలంలో ఏ టెక్నాలజీ లేకుండా 3 అంతస్తుల భవనం కలిగినటువంటి ఒక వాడ, దాన్ని పొడుగు చెప్పాడు, కొలతలు చెప్పాడు క్లియర్ గా దేవుడు. సమయం బాబాను బట్టి నేను ఆ లేఖనాలు చూపించట్లేదు. దాని పొడుగు చెప్పాడు, ఎత్తు చెప్పాడు, వెడల్పు చెప్పాడు. ఏండి 3 అంతస్తులు కలిగినటువంటి దాంట్లో చెప్పి ఏం చెప్పాడు నోవాహుకి దేవుడు? భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లోనూ కూడా మగవి ఆడవి కూడా అందులోనికి ఆహ్వానించమన్నాడు, పెట్టమన్నాడు. దాని అర్థం ఏంటంటే సింపుల్ గానే భూమి మీద ఉన్నటువంటి అన్ని కులాలలోనూ, అన్ని మతాలలోనూ, అన్ని జాతుల్లోనూ కూడా అపోస్తులు 10 అధ్యాయం 34లో చెప్పబడినట్లుగా నీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడేటువంటి వారిని దేవుడు తప్పక అంగీకరిస్తాడనే ఒక అర్థంతో ప్రతి దాంట్లో నుండి కూడా, ప్రతి జీవరాశుల్లో నుండి కూడా స్త్రీ పురుషుడు ఆడ మగ అనేటువంటి దాన్ని ఆ ఓడలోనికి రప్పించమని చెప్పాడు దేవుడు. కనుక అలాగా ఈ నోవాహు ఏం చేశాడు? నీతిమంతుడైనటువంటి నోవాహు తన భార్యకి, తన పిల్లలకి, కోడలకి చెప్పాడు ఒక జలప్రలయం రాబోతూ ఉంది,
ఒక ప్రమాదం రాబోతుంది, ఆ ప్రమాదం నుండి మనం తప్పించుకోవడం కొరకు ఇగో దేవుడు ఇలా చెప్పాడు, మీరు ఎలా పూనుకోవాలి. అమ్మా నిద్రపోవద్దు, వినాలి శ్రద్ధగా, మీరు వాక్యాన్ని సీరియస్ గా వినాలి. హల్లెలూయా. అందరికీ నేను కనబడాలనే తెల్లసెట్ వేసుకుని వచ్చాను. రంగు సెట్ వేసుకుని వస్తే మళ్ళీ ఏ కళ వస్తుందని తెల్లసెట్ వేసుకుని వచ్చాను. నేను కనబడుతున్నా లేదా ఇప్పుడు? హల్లెలూయా. రాత్రి తెల్లదయ్యమే వచ్చింది కళ్ళలోకి, తెల్లసీర కట్టుకుని పాస్టర్ గారు కూడా తెల్లసెట్ వేసుకుని వచ్చాడు. కానీ సాధారణంగా గుర్తుండాలని చెప్పేసి వినండి శ్రద్ధగా. నోవాహు చెప్పాడు, ఆ విధంగా పూనుకుంటే అందరికీ చెప్పాడు. నోవాహు ఆ ప్రజలందరికీ చెప్పాడు, జలప్రలయం రాబోతుంది, అప్పుడు ఇంకా వర్షమే తెలియలేదు, భూమి మీద రాబోతుంది, భయంకరమైన ప్రమాదంలోని మనం పడతాము, కాబట్టి మనం వాడను సిద్ధపరచుకుని అందులో ఆ రక్షణ వాడలోనికి వెళ్దాము అని నోవాహు చెప్తే ఆ జనాలందరూ విన్నారు. విని ఏం చేశారు? నోవాహుని ఆ తరం వారు ఒక పిచ్చోడి కింద చూశారు, ఒక పనికిరాని వాడి కింద చూశారు, నోవాహు మాటలు చేతకాని వాడిని చూశారు. చూసి వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతికేశారు. అందరూ తమ సొంత కార్యాల కొరకు బ్రతికారు. నోవాహు దేవుడికి లోబడ్డాడు, దేవుడి మాట చెప్పిన నోవాహు భార్య విన్నది, మా 3 కొడుకులు విన్నారు, నోవాహు 3 కోడళ్ళు కూడా లోబడ్డారు. మొత్తం 8 మంది కలిపి వాడను సిద్ధపరచుకుని దేవుడు చెప్పినట్లుగా 40 రోజులు 40 రాత్రులు వచ్చిందని ఆదికాండంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఆకాశ తూములంటే తెరబడి ఉన్నాయట. 15 మూరలు వర్షం కూర్చబడిందని వ్రాయబడి ఉంది. 15 మూరలు అంటే నీ మూర నా మూర కాదు. మల్లెపూల దగ్గర కనకాంబరాలు ఆ పూలు అమ్ముకున్నాడు మోర అంటాడు, ఆడు ఎలా కొడతాడు తేడా మోర, ఆడికి నచ్చినట్లు. కానీ ఈ మూరలు కాదు. ఏండి దేవుడు ఒక కొలత చెప్పాడు. భూమి మీద ఉన్నటువంటి మనుషులు అజానుభావులుగా 75 అడుగుల ఎత్తులు, ఇంచుమించు 3 కరెంటు స్తంభాలంత ఎత్తు కలిగినటువంటి వ్యక్తులు. గొలియాతే ఉన్నాడు. గొలియాత మోత దావీదు మోర, గొలియాత మోర ఇద్దరిది ఒకటే మోర కాదు. కాబట్టి దావీదు వెళ్ళాడు మల్లెపూలోడి దగ్గరికి అండి. లేకపోతే ఎవరికి ఇష్టం వచ్చిన పూలు ఆలు పూలు అనుకోండి, దానికి మళ్ళీ దానికి గొడవలు ఎందుకు వచ్చింది? ఎవరికి ఏ పూలు, గన్నేరు పూలకి ఇష్టమైన గన్నేరు పూలు అనుకోండి, కనకాంబరాలు ఇష్టం కనకాంబరాలు, మీ ఇష్టమైన పూలు మీరు కొనుక్కోండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఐ హావ్ నో అబ్జెక్షన్. కాబట్టి దావీదు నాకులాగా చాలా పొట్టోడు, నాకంటే పొట్టోడు, ఆ పొట్టోడితో ఈ మోర పూలు కావాలని చెప్పేసి ఏదో వెళ్ళాడు. గులియాతు కూడా వెళ్ళాడు, నీ మోర కాదురా నా మోర కావాలని చెప్పేసి. ఆ మోర వెళ్ళినందుకు వాళ్ళకి నష్టం, దావీదు లాంటి వాళ్ళు వెళ్ళినందుకు వాళ్ళకి చాలా లాభం వచ్చిందని సంకలం నాకేసుకున్నారు. కాబట్టి ఈ గులియాతు వెళ్ళేసరికి వాళ్ళకి సంకనాకపోయారన్నమాట. కాబట్టి దేవుడు చెప్పినటువంటి కొలతలోనూ ఈ ఎత్తైనటువంటి మనుషుల యొక్క పర్వతాలు మీద ఆ మోర వాళ్ళు చెప్పాడు, వాళ్ళ కొలతలు చెప్పాడు మాట దేవుడు ఆదికాండంలో. బైబిల్ స్టడీ పెడితే ఇలాంటి అన్ని కూడా లేఖనాలు 1 by 1 వచ్చిన వెంబడి వచ్చిన అనేటువంటిది యెషయా గ్రంథం మనకు ఉన్నది. ప్రవక్త చెప్పినట్లుగా ఏంటి ప్రమాణ వాక్యం అనేటువంటి పుస్తకంలో కూడా చెప్పినట్లుగా బైబిల్ స్టడీ లాంటిది ఏమన్నా ఏర్పాటు చేసుకున్నప్పుడు వచ్చిన వెంబడి వచ్చిన అనేటువంటిది మనం అక్కడే విభజన, ఇంకో చోటకి వెళ్ళాం. 1 by 1 ఆ పై వచ్చును కింద వచ్చును, మధ్యలో కాల పరిమితి, ఆ సంభవాలు, చరిత్ర, అక్కడ రాజులు, ఈ అన్ని కాలాలను బట్టి బైబిల్ స్టడీలో అదో స్టడీ మాట. ఇప్పుడు మీకు చెప్పానే అది బైబిల్ స్టడీ కాదు, అది నార్మల్ గా సేవ కొరకు సిద్ధపాటు, కనీసం బైబిల్ పట్ల ఒక బాధ్యత, ఒక నియమం అనేటువంటిది జస్ట్ అంతే. పైనే ఇది అరటిపండు, ఇది ఎలా తినాలంటే కొంతమంది తొక్క తీయకుండా తినేస్తున్నారు. కాబట్టి అలా తినకూడదు, ఇలా తొక్క తీసుకోవాలి తిన్నట్లుగా ఆ బైబిల్ స్టడీ చెప్పాను. కానీ నేను వచ్చిన వెంబడి వచ్చిన బైబిల్ స్టడీ చెప్పలేదు నేను ఇంతవరకు. ఏది మీరు పూనుకోవాలి ఆసక్తితోటి, అవి అన్ని జరగాలంటే. కాబట్టి ఈ పండు ఇలా తినాలి, యాపిల్ అంటే అలా కొరుకుని తినొచ్చు, జామ పండు అంటే బత్తాయిని పోల్చుకుని తినాలి కదా. అలాగమాట బైబిల్ స్టడీ అనే దానికి వచ్చిన వెంబడి వచ్చిన అనేటువంటి విభజన వస్తుంది. అలా దేవుడు 15 మూరలు అని చెప్పాడు, అక్కడ క్లియర్ గా రాసి ఉందన్నమాట. అంత ఎత్తై అంత వర్షం వస్తుందట. ఎంత వర్షం? 15 మూరలు అంటే భూమి మీద నుండి కాదు, పర్వతముల మీద నుండి ఇంకా 15 మూరలు అంటే పర్వతానికి కలిగినటువంటి ఎత్తు కలిగినటువంటి మనుషులు కూడా నెఫీలీల ఆదికాండంలో ఉన్నారు గనక వాళ్ళు కూడా నశించడం దేవుని చిత్తము గనక. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే పర్వతాల మీద నుండి 15 మూరలు ఎత్తుగా ఈ వర్షము 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశ తూములు ఇప్పబడ్డాయట, తెరవబడ్డాయట. అంత వర్షం కురుస్తుందని లేఖనాలు రాయబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ జలప్రలయంలో నోవాహు ద్వారా ప్రకటించబడినటువంటి వర్తమానము వారు విన్నందువల్ల నశించారా, వినలేనందువల్ల నశించారా? చెప్పాలి నాకు, మీరు సరిగ్గా చెప్పాలి. మీరు ఏమంటున్నారంటే వినలేనందువల్ల నశించారు అంటున్నారు కదా. ఖచ్చితంగా వాళ్ళు విన్నందువల్లే నశించారు, వాళ్ళు వినలేనందువల్ల నశించలేదు. దేవుడు ఎలాంటి వాడంటే ఎప్పుడునో చెల్లి సోదరి సోదరుడా,
ఏమి చెప్పకుండా, నిన్ను గద్దించకుండా, నిన్ను ప్రేమించకుండా, నీకు దాని గురించి ఏమీ తెలియకుండా నిన్ను ఎప్పుడు నాశనానికి దేవుడు అప్పగించేవాడు కానే కాడు. ఖచ్చితంగా దేవుడు ప్రతిదీ నీకు చెప్తాడు. చెప్పిన తర్వాతే కొంతమంది తెలుసుకున్న తర్వాతే నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. హల్లెలూయా. అంతేగాని నీకు ఏమి తెలియకుండా, ఏమి చెప్పకుండా నువ్వు నాశనం అయిపోయేలాగా దేవుడు ఎవరిని ఎప్పుడు కూడా అప్పగించాడు. ఆయన అలాగ అప్పగించేవాడైతే ఆయన న్యాయవంతుడు కాదు, ప్రేమమూర్తి కానే కాదు. ఆయన తప్పు అయిపోతాడు. ఆయన ఎన్నడూ అలా జరగడానికి వీలు లేదు. హల్లెలూయా. కాబట్టి ముమ్మాటికి అక్షరాల 100% ఈ వర్తమానం ఆ ప్రజలందరికీ తెలియపరిచాడు. తెలియపరిచిన తర్వాత కూడా దాన్ని విని కూడా లోబడకుండా, దేవుని మాటకు భయపడకుండా వారు ఇంకనూ తమ సొంత కార్యాలను చూసుకుంటేనే బ్రతికారు. గనుకనే నోవాహు కాలంలో జలప్రలయంలో నోవాహు కుటుంబం తప్ప మిగిలిన వారందరూ నశించారు. ఇది మొదటి సంగతే. హల్లెలూయా. ఆ మొదటి సంఘంలో ఒక భాగం చెప్తున్నాను. అలాగనే యేసుప్రభు వారి కాలంలోనికి కూడా బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను కూడా సర్ప సంతానమా, రాబోతున్న ఉగ్రత నుండి మీకు బుద్ధి నేర్పిన వాడు ఎవడు అని సువార్తను ప్రకటించాడు. బాప్తిజమును గూర్చినటువంటి మారు మనసు విషయమైనటువంటి సువార్తను యోహాను గారు ప్రకటించినటువంటి తర్వాత కూడా యోహాను సువార్తను విని శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, సద్దుకైలు యోహాను సువార్తలో మనకు కనబడుతుంది. వారు విన్నారు గాని బాప్తిజమును వారు ఏం చేశారట? నిరాకరించారు, తృణీకరించారు. వారు ఆనాడు జలప్రలయము సంభవిస్తున్నప్పుడు నోవాహు ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటను ఆనాడు జనం ఎలాగైతే విని త్రోసివేశారో, ఈనాడు కూడా సమాజములోనికి రక్షణ స్వార్థను, మారు మనసు అయిన బాప్తిజం విషయమైనటువంటి సంగతులను, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందే విషయాలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తన జనులు ప్రకటిస్తూ ఉంటే వాటిని కూడా ప్రజలు వింటున్నారు, తృణీకరిస్తున్నారు, త్రోసివేస్తున్నారు. వీబేస్లు జరుగుతున్నాయి. వింటున్నారా మీరు? వీబేస్లు జరుగుతున్నాయి. వొకేషనల్ బైబిల్ స్కూల్ జరుగుతున్నాయి. బైబిల్ ఈ సండే స్కూల్ పరిచర్య ఈ సమ్మర్ లో జరుగుతున్నాయి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు జరుగుతుంటే కొంతమంది అతి తెలుగులు వచ్చి, ఇగో మా పిల్లల్ని, హిందూ పిల్లలందరినీ మీరు ఏకం చేసి మత మార్పిడి చేసేస్తున్నారు పిల్లలకని. ఖచ్చితంగా వాళ్ళు సంకనాకపోతారు రేపు పొద్దుట, చెప్తున్నాను. ఎందుకంటే ఆ పిల్లలు రేపు పొద్దుట ఈ రోజు దేవుని భయము, దేవుని యొక్క వాక్యం వింటే, ఓహో మనం అలా ఉండకూడదు, మన తాతలకి, మన అమ్మ నాన్నకి విషయాలు తెలియదు, ఈ విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడని తెలిసినటువంటి వ్యక్తులు, భక్తులవి పాపానికి, లోకానికి దూరంగా ఉంటారు. వీళ్ళు అతి తెలివి ఉపయోగించి హిందూ పిల్లల్ని తీసుకెళ్లిపోయి మీరు అలా మార్చేస్తున్నారు, ఎలా మార్చేస్తున్నారు అని వాళ్ళు వినేదాన్ని కూడా చెడగొట్టాలి చేస్తారు కదా. రేపు పొద్దుట వీళ్ళకి 3 చెరువు నీళ్ళు తాగించేలాగా తయారవుతారు వాళ్ళు. హల్లెలూయా. వీళ్ళు తలకై ఎక్కడెట్టుకోవాలో కూడా తెలియనంత రీతిగా రేపు పొద్దుట తయారైపోతారు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, సామెతలు 22:6. వాడు పెద్దవాడైనప్పుడు లేక వృద్ధుడైపోయినప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి పాఠం. దేవుని మాట ఎప్పుడు కూడా ప్రజలకి హానికరమైనది కానే కాదు, ప్రయోజనకరమైనది, అది మేలుకరమైనటువంటి మాటే దేవుని మాట. కానీ ఆనాడు నోవాహు కాలంలో ఇశ్రాయేలీలు, ఆ జనాంగము, నోవాహు కాలంలో ఉన్నటువంటి జనాంగం ఎలాగైతే దేవుని మాట విని త్రోసివేసుకున్నారో, ఈనాడు కూడా సర్వలోకంలో ప్రకటించబడుతున్నటువంటి క్రీస్తు సువార్తను కూడా ప్రజలు త్రోసివేసుకుని తమ విషయమైనటువంటి రక్షణ సంకల్పాన్ని నిరాకరించి నిశ్చయముగా వారు మరణ పాత్రులు అనగా నరక పాత్రులు అయిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సువార్త వింటున్నారా? రండి, కమ్ టు ద పాయింట్. ఈ సువార్తను మనం వినగలడానికి, అంగీకరించడానికి ఆత్మదేవుడు మన హృదయాన్ని తెరిచాడు. హల్లెలూయా. మనం అంగీకరించే ఆ కృపను దేవుడు మనకిచ్చాడు. అలాగా నీ ఆచారంలో నుండి, నీ కులంలో నుండి, నీ మతంలో నుండి రక్షకుడు ఈయనే, మరెవరూ లేరని నమ్మి విశ్వసించి బాప్తిజము పొంది, ఈ రోజు నుంచి నేను దేవుని కుమార్తెను, ఈ రోజు నుంచి దేవుని కుమారుణ్ణి అని సంఘం ఎదుటను, దేవుని ఎదుటను ప్రమాణము చేసి నువ్వు పూనుకుని యాత్ర మొదలు పెట్టావు. హల్లెలూయా. ఇప్పటి నుంచి మొదలవుతుంది అసలైనటువంటి వార్త వినండి. నోవాహు కాలంలో వినలేనటువంటి వారి పరిస్థితి ఏమైంది? నోవాహు చెప్పినట్లుగా 40 రోజులు వర్షం వచ్చేసరికి వీళ్ళందరూ నాళ్ళన్నీ కూడా పనిచేస్తున్నాయి. అప్పుడు నాళ్ళు వెనకెళ్ళిపోయింది, ఇప్పుడు కొట్టేసుకుంటుంది. వాన భూమి మీద పడేసరికి అక్కడ డోర్లు అన్ని క్లోజ్ అయిపోయినాయి. వీళ్ళు డోర్లు తీయమనేసరికి ఓపెన్ ఏమీ కాలేదు. అది తేలి వర్షంలో ఆ నోవాహు వాడ
తేలిపోయి ఆ ప్రమాదం నుండి తప్పించబడి సురక్షితంగా గమ్యానికి చేరారు. మిగిలినటువంటి వారు జలప్రాయంలో మునిగిపోయి చచ్చిపోయారు. ఇప్పుడు ప్రకటించబడినటువంటి రక్షణ సువార్త చిన్న వరుసలు వచ్చింది, పెద్ద వరుసలు వచ్చింది, నీ ఇంటికి వచ్చింది, నా ఇంటికి వచ్చింది. అందుకే నీవు నేను ఈ రోజు రక్షింపబడి దేవుని సన్నిధిలో ఉన్నాము. హల్లెలూయా, అవునా కదా? ఈ సువార్త మాకొద్దు, దేవుడు నరకానికి వేసేస్తాడా అన్న బయలుదేరేవాడు దేవుడు నరకానికి వేయడం ఏంట్రా బాబు, నువ్వే నరకపాత్రుడు అనేటువంటి లేఖనం నీ గ్రంథంలోనే ఉంది, నీ పురాణంలోనే ఉంది. నరకపాత్రుడు మానవుడు మరణించిన తర్వాత చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడని క్లియర్ గా ఉన్నది గ్రంథాలలోనూ. యములు ఇలా చేస్తాడు, నూనెలో వేపేస్తాడని బైబిల్లో ఉందా? చేపలాగా తోమేసి యములోడ నల్ల కీంబోతులాగా అటు నుండి గిడోడు వచ్చేసి వాడిని నూనెలో వేసి ఏపేస్తాడో అని బైబిల్లో ఉందా? అది ఎక్కడుంది? అది అపరిచితుడు సినిమా ఎంతమంది చూశారు? హల్లెలూయా. డబ్బులు దాచుకోండి, ఎప్పుడైనా మంచి సినిమాకి తీసుకెళ్తాను. అర్థమవుతుందా? మంచి సినిమాకి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలి? ఏ అమెరికాకి ఇస్లాంకి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి అంటే తాళరాబో అక్కడికి వెళ్ళి వచ్చేద్దు యానమను. మా అయితే మీరు వీళ్ళు కళ్ళు కప్పి వాళ్ళు కప్పికెళ్ళి యానమో తాళరావు కాకినాడ వెళ్ళి వచ్చేస్తారు మీరు. హల్లెలూయా. నాతో రండి సినిమాకి, యెరూషలేం తీసుకెళ్తాను. హల్లెలూయా. కాబట్టి మంచి ఆఫర్ వచ్చింది, మరి ఎవరు ముందుకు రాలేదు, అయిపోతుంది. పూనుకోవాలి ఇప్పుడే లాస్ట్. మొన్న మాట్లాడారు ఆయన ఇక్కడ మంగళవారం ప్రార్థనలో సారు వేల్పు సత్యనారాయణ గారు ఫోన్ చేసి ఆ సార్తో మాట్లాడించారు. లాస్ట్ అవకాశం ఉంది, ఆ తర్వాత మాట్లాడదాం విషయంలో, అవుట్ ఆఫ్ ది మ్యాటర్. హల్లెలూయా. ఇక్కడ సినిమా చూసి వచ్చేస్తున్నారు ఇలా, అతి తెలివైన వాళ్ళు అనుకుంటున్నారా? యెరూషలేంకి వెళ్దాం సినిమా చూడడానికి, డబ్బులు దాచుకోండి. ఏంటి ఎంత టికెట్? 150కి వచ్చేస్తుందా? 150కే కాకినాడ రైల్వే స్టేషన్కి సరిపోయి 150 కాకినాడ రైల్వే స్టేషన్ దగ్గరికి రావు, రైల్వే స్టేషన్ ఎక్కాలి, నువ్వు అక్కడికి మళ్ళీ అక్కడ ట్రైన్ దిగాలి, ట్రైన్ దిగించి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. 150 ఈ లోగా 150 ఎన్ని 150 అయిపోతాయి దారిలోను. ఫ్లైట్ టికెట్ దగ్గర 150 కాదు, మొత్తం పిల్లల్ని నెట్టేవాళ్ళే. పిల్లల్ని నెట్టేవాళ్ళ 10 పిల్లల్ని నెట్టేస్తుంది ఒక దెబ్బకి. అలాగా 150 మొత్తం అలా మాట్లాడితే దెబ్బకి క్షణంలో 10 పిల్లల్ని నెట్టేవన్నమాట. అలాగే ఎన్నో 150 అవుతాయి కానీ ఫ్లైట్ ఒకవైపుకి టికెట్ రావు. మరి అక్కడ రొట్ట మేత ఏదనుకుంటారు, రొట్ట అది ఎంత ఉండాలి కదా. కాబట్టి నోవాహు కాలంలో జలప్రలయంలో వీళ్ళ మాటలు ఒట్టి మాటలు, ఇవన్నీ పనికిరాని మాటలని నిర్లక్ష్యం చేసి అవిధేయులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు చూసేశారు. నిజంగానే సినిమా ఎలా ఉందో సినిమా వాళ్ళు చూసారు. అప్పుడు చూసారా లేదా? సినిమా చూసారు కానీ ఎలా ఉందో చెప్పడానికి వాళ్ళకే అవకాశం లేదు. నరకం అంటే అదేరా బిడ్డ, ఏ కబర్దార్ బిడ్డ చూసారా అన్నది సినిమా కాదు. నోవాహు కాలంలో చూశారు సినిమా, ఎలా ఉందో చెప్పడానికి వాళ్ళకే నోరు పని చేయలేదు, సూపు పని చేయలేదు, మనిషి పని చేయలేదు, మెదడు పని చేయలేదు మాట. చూసిన వాళ్ళు చూసినట్టుగానే ఉండిపోయారు మాట. శబ్దం అనేసరికి చెప్పడానికి సంకనాగిపోయింది జీవితం. నరకం కూడా అంతే. కాబట్టి బైబిల్లో లేదు ఇలాగా. ఇవన్నీ ఎక్కడున్నాయి? అపరిచితుడు సినిమాలో ఉన్న స్టోరీ గరుడు పురాణంలో, మీ పురాణంలోనే ఉంది. నరకం ఇలా ఉంటది, మనిషిని ఇలాగ ఏపేస్తారని బైబిల్ ఏం చెప్పలేదు, మీ పురాణం చెప్పింది. ముందు ఆ కథ ఏంటో తెలుసుకో, అప్పుడు బైబిల్ దగ్గరికి రా. అంతేగాని తలా తోక లేకుండా వచ్చామనుకో మొండు మీద మెడకే ఉండదు. ముంజికాయలకే కాదు వాడేది కత్తి, కొబ్బరి బొండాలకి కూడా వాడేది కాదు కత్తి, మెడక మీద తలకాయలు కూడా వాడతాం అప్పుడప్పుడు. హల్లెలూయా. ఏమన్నా ఏర్బావన్నా వాడాలి అప్పుడప్పుడు అన్న. దావీదుకి ఏమన్నా కత్తి అలవాటు ఉందంటే ఏమన్నా? జోసఫ్కి ఏమన్నా కత్తి వేసుకుని తిరుగుతాడా రోజు ఊరి మీద? ముంజికాయలు కొడతావు, కొబ్బరికాయలు కొడతావు అని చెప్పేసి. సతీష్, మన బలహీనమే కానీ కత్తేసుకుని తిరగం కదా. దావీదు అని కత్తేసుకుని తిరిగాడా? మరి ఏం చేశాడు దావీదు? గొలియత్ పీక చూసి వచ్చాడు, కాసి వచ్చాడా? ఏసు చూసేసాడు, తలకెట్టుకుండి తలకి తెచ్చేసాడు మాట. మొత్తం ద్వారబంధంగా ఏరగొట్టేశాడు దావీదు. ఎవరి తలకే? రోజు కత్తేసుకుని తిరిగాడా? కత్తేసుకుని ఏం తిరగమ్మా, అవసరం వచ్చినట్టు కత్తి ఉంటది అంతే మన దగ్గర. పేతురు గారు కత్తేసుకుని తిరిగాడా, వాళ్ళు వేసుకుని తిరిగాడా? వాళ్ళు వేసుకుని తిరిగేవాడు. యేసు ప్రభు జోలికి వచ్చినప్పుడు ఏం చేశాడు అయినా? కత్తి ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చేసింది, వేసేసాడు. అటు రెడీగా ఉండాలి అన్నా, మార్చుకున్నా. అవసరమైనప్పుడు అలాగే మనం బాడీ పెంచాలి, అవసరమైనప్పుడు కత్తి కొనుక్కోవాలి. అమ్మ వదిన ఉందా కత్తి? హల్లెలూయా. నూరేసి పొదిన ఎక్కేసి జాగ్రత్త పట్టండి దాన్ని, ఎప్పుడైనా అవసరం వస్తుంది. కాబట్టి యేసు జోలికి వచ్చినందుకు పేతురు తీసి వేసేసాడు, చెవిలేదాడికి వేసాడే లేదా? కాబట్టి వీళ్ళందరూ చూసారు సినిమా. వాళ్ళని అడగండి, వెళ్ళి వాళ్ళ జోలికి వెళ్ళి యేసు ప్రభు కాలానికి ముందు నోవాహు కాలంలో సినిమా చూసారు కదా మీరు, ఎలా ఉందో స్టోరీ బాగుందో ఇట్టా పట్టాని వెళ్ళాలని అడగండి. వాళ్ళు ఏం చెప్తారు చూసి అప్పుడు రండి మా దగ్గరికి చెప్తాను. ఆ తర్వాత ఏంటో నేను చెప్తాను మిగతా కథ.
హల్లెలూయా. 100 బాహుబలులు అవుతుంది ఈ స్టోరీ చెప్పాలంటే. 2 బాహులతో అయిపోయింది సంవత్సరాల, 2 దాంట్లతో అయిపోయింది. తీసినోడికి తీసుకున్నోడికి ఓపిక, చూసినోడికి అయిపోయింది ఓపిక. ఇక్కడ 100 అయినా సరే తరగతి ఇంకానే. తీయడానికి రెడీగా ఉంది, చెప్పడానికి రెడీగా ఉంది, వినేవాళ్ళు కూడా రెడీగా ఉండాలి. ఆర్ యు రెడీ? ఎస్ ఐఎమ్ రెడీ అనాలి. హల్లెలూయా. దేనికి? కచ్చలేసుకుని కజ్జానికా? దానికి వద్దమ్మా, దాన్ని పెడతాను, దానికి దూరంగా ఉండండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాలంలో ఏం జరుగుతుంది అని అంటే చూడండి, నోవహు కాలంలో జరిగింది, యోహాను కాలంలో జరిగినటువంటి సువార్త, ఆ జలప్రలయం వార్త చెప్పాను కదా. ఇప్పుడు అలా రక్షింపబడి మనం దేవుని కుటుంబంలో చేర్చబడ్డామని చెప్పాను కదా. చేర్చబడిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంతవరకు లోకమేమో స్వార్థను నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు దేవుని కుమార్తె అనబడిన సియోను సంఘము, దేవుని తల్లి అనబడుతున్నటువంటి సియోను సంఘము, దేవుని భార్య అనబడుతున్నటువంటి సియోను కుమార్ అనబడుతున్న సంఘము ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఆయన ఎదుట యోగ్యురాలిగా ఉండి అర్హతను భాగ్యాన్ని పొందుకోవడానికి పంపిస్తున్నటువంటి దివ్య వాక్యమును, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యమును ప్రజలు ఏం చేస్తున్నారంటే త్రోసివేసుకుని తమ నిర్లక్ష్య స్వభావము చేత అందరూ తమ సొంత కార్యాలు కొరకే బ్రతికేస్తున్నారు. ఇది సంగతి. లేకపోతే నోహు తాత స్టోరీ ఇప్పుడు ఎందుకు, యోహాను స్టోరీ నాకు ఇప్పుడు ఎందుకు? ఇప్పుడున్న స్టోరీ ఏదో చెప్పుకోవాలి కదా. ఎందుకు చెప్పాను చెప్పండి? ఎందుకు? హల్లెలూయా. ఎందుకు? వై, ఏమిటి? వాట్, ఎలా, హౌ. హూ, హౌ, వాట్. హూ, వాట్, హౌ. ఎందుకు, ఏమిటి, ఎలా అంటే అందుకు, అలా, అలా. హల్లెలూయా. కాబట్టి వాక్య స్వార్థను నిర్లక్ష్యం చేసినటువంటి వారు నరక పాత్రులైపోయారు. ఈరోజు వాక్యాన్ని యోగ్యుడిగా, యోగ్యురాలిగా నిన్ను దేవుని ఎదుట యుగయుగాలు నిలబెట్టడానికి పంపించినటువంటి వాక్యాన్ని సంఘము నిర్లక్ష్యం చేస్తుండగా ఇప్పుడు ఏమవుతారు చెప్పండి? ఆ మనుషుడు పుట్ట ఎండని ఎడల మేలని ఇస్కరియోతు యోధాను గురించి చెప్పినట్లుగా చెప్పబడుతుంటది. ఆ యోగ్యతను పోగొట్టుకున్నటువంటి వారికి ఏదో అనుకుంటున్నారు. వాక్యంలో అంత ఆశామాశవశం కాదు. 4 గంటలు 3 గంటలు సినిమాలు చూడొచ్చు కానీ అమ్మ కాలు తగ్గి తన్నేస్తున్నాడు వాడు. ఒరే నేను చూడను అనుకున్నావేటి? కత్తుంటే చెప్తాను ఆయన్ని. హల్లెలూయా. చూస్తాను అన్నేనే. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకని పౌలు గారు చెప్తున్నాడు, మూలవాక్యం ఇప్పుడు చదవండి త్వరగా. చాలమ్మా. హల్లెలూయా. చూడండి, ఈ మాటను భక్తాగ్రేస్తుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మను ఎందుకు పలికిస్తున్నాడంటే, ఇంతవరకు ఆయన చెప్పాడు, నేను ప్రధానుణ్ణి పాపుల్లోనో, నాకు క్షమాపణ అనేటువంటిది లేనటువంటి ఒక దుర్మార్గుని, నేను నీచుణ్ణి అని ఎంచుకున్నటువంటి పౌలు ఇప్పుడు వేదనతో, బాధతో చెప్తున్నాడు. అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారంటే నువ్వు సొంతంగా బ్రతుకు, సొంతంగా చూసుకో, నీ కార్యాలు తప్పలేదు, కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడట్లేదట. ఈరోజు దేవుని కుమార్తె, దేవుని సహోదరి, దేవుని తల్లె, దేవుని భార్య అనబడుతున్న సంఘం ఏం చేస్తుందంటే ఈరోజు ఆయన కార్యాలు ఏం చేస్తుంది? తృణీకరిస్తుంది, విస్మరిస్తూ ఉందంట. తత్ఫలితం ఏంటి? యోహాను మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6, 7 వచనాలు, 6, 7, 9 చదవండి త్వరగా. మత్తయి సువార్త 15, 6 నుంచి చదువుతాలి. వినాలి అందరూ ఒక శ్రద్ధగా. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై నిరర్ధకము చేయుచున్నారు. చూడండి, ఈరోజు దేవుని సంఘం అంట ఏం నిరర్ధకం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. ఇప్పుడు దేవుని ఒక్క వాక్యాన్ని నేను చేయడానికి వచ్చింది, యోగ్యురాలను చేయడానికి వచ్చింది. యోగ్యమైనటువంటి ప్రార్థన ద్వారా యోగ్యమైనటువంటి స్థానాన్ని పొందుకోవడానికి యోగ్యమైనటువంటి వాక్యాన్ని దేవుడు ఈ భూమి మీదకి పంపిస్తే, ఇప్పుడు దేవుని ప్రజలు ఏం చేశారట?
ఈ వాక్యాన్ని ఏం చేస్తున్నారు? నిరర్ధకము చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆ పైన చెప్పాడు కదా, మీ పారంపర్య ఆచారమును, అంటే నీ సాంప్రదాయాన్ని, నీ ఆచారాన్ని. అందుకంటున్నా నీ రోజు క్రైస్తువులు రక్షణ పొందారు కానీ మారు మనసు పొందలే. సంఘాలలో జనులు చాలా మంది మారు మనసు పొందలేదు, రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ ఆచారం, ఈ లోక మర్యాద. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమా అనుకుంటాను, రోమా 12:2 చదవండి నాయన ఒకసారి త్వరగా. రోమా పత్రిక 12:2. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమును అని యోగ్యురాలుగా అయిపోతాం మళ్ళా దాంట్లోనూ. హల్లెలూయా. మరి ఈ మత్తయి సువార్త 15:6 చెప్పినట్లుగా ఈ పారంపర్య ఆచారాన్ని ఏం చేస్తున్నారట? కాపాడుకుంటూ కొనసాగుతూ ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని నిర్ధకం చేసేస్తూ ఉన్నారు. అందుకు ఏమవుతుంది? ఆ కింద కంటిన్యూ చదువుతాను ఇప్పుడు. మత్తయి సువార్త 15:7 చదవండి, 7-9. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు చూడండి ఇలాగా. ఈ నిద్ర అని చెప్పాను కదా ప్రార్థనలోను, ఈ నిద్ర అనేది నోటితో పలికేస్తూ ఉంటాం, కానీ నీ హృదయం ఏమవుతుంది? దూరం అయిపోతుంది దేవునికి. దేవుడికి కావాల్సింది ఏం చెప్పినా ఇలా చూడండి, మనం ఎలాగైతే దేవుని మందిరాల్లోనికి వచ్చామో అలాగే మన హృదయం కూడా ఆయనకి దగ్గర అవ్వాలట, అప్రోచ్ అవ్వాలి. రెండు అటాచ్ అవ్వాలన్నమాట, కమ్యూనికేషన్ అవ్వాలన్నమాట. ఇక్కడ శరీరాలు ఉన్నాయి. అవును, ఇంటికాడ మూతెట్టానంటావా కూరకే? కుక్క మూతెట్టేస్తే ఏం చేస్తావు? కుక్క అయితే పర్లేదు, తుడుచుకుని తినేచ్చు. పిల్లెట్టేస్తే ఇలాగ మనసు ఎక్కడికో వెళ్తుంది. దానికి తాళం వేసానంటావా? పాస్ట్ గా బలి జ్ఞాపం చేసి వెళ్ళాను. నిజమే, తాళం కప్పకి తాళం వేసాను కానీ తాళం చేసి దానికి వెళ్ళేసారు అన్నట్టుండదు కథ. కొన్నిసార్లు మేము బండి ఏం చేస్తాం తెలుసా, వెళ్ళిపోతుండ కదా కంగారుగానే. ఇంకోటి మర్చిపోలేదు, దేవుని కొరకు పెట్టి దానికి మేత వేయడం మాత్రం ఇప్పుడు మర్చిపోలేదు. నాకు మేత వేసుకోకపోయినా కానీ నా బండికి మాత్రం మేత మాత్రం పుష్కలంగా వేస్తాను. దానికి చాలా రోజులు అవుతుంది దానికి మేత ఎట్టి. ఇప్పుడు యాన వరకు వెళ్ళకపోతే వెళ్దా బండి. దానికి మేత ఎడతాను సాధ్యమైనంత వరకు నేను, ఎందుకంటే బండి మధ్యకాలం తీయలేదు, చాలా రోజులు అయిపోయింది. నిన్న తీశాను బండి, మొన్న తీసాను, మొత్తం తిప్పాను అటు ఇటు. నిన్న కొద్దిగా వర్క్ చేశాను ఇంటికట, ఆ పనిలో భాగంగా తీసేమాట. దానికి మేత ఎట్టలేదు దాన్ని, ఎందుకంటే నన్ను నేను పట్టించుకోలేని స్థితిలో ఉన్నాను కదా భయంకరంగానే. అండి దానికి మేత మాత్రం మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను. పెట్రోల్ కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మొన్న వచ్చానా అందుకు ముందు వారం తాళం దానికి ఆన్లోనే వదిలేసానమాట. ఇక్కడ ఎత్తికేసుకుంటున్నాను, ఎన్ని జేబులు ఉంటాయి మనిషికుంటేనే, ఈ అదర్ 2 వెనకాల 2 ఉంటాయి, మా అయితే 4 ఉంటాయి. ఆ 4 జేబుల్లో నువ్వు 400 సార్లు ఎదుగుతుంటాయా? ఒకసారి 4 జేబులు ఎత్తుకాం లేదు, 2 సార్లు ఎత్తుతుంటాయా? తెక్కలోని కాకపోతే ఎత్తుక్కుంటాం మేము. ఈ జేబులో చూసామా మొత్తం అన్ని లోపలనే అన్ని ఉన్నాయి, పీకెత్తామా, మళ్ళీ అందులో చేయట్టి మళ్ళీ చూస్తాం. మళ్ళీ నమ్మకం పోద్దు. ఆ ఉన్న 4 జేబుల్లో 40 సార్లు చూసుకోవాల్సిందే. అన్ని ఎక్కువ సార్లు చూస్తూ ఉంటదేమో లేనిదే. ఎందుకు ఎక్కడ ఉంటదంటే, ఆ బళ్ళు తెచ్చి వీళ్ళు ఇక్కడ లేచి ఆరాధన చేసేస్తున్నారు. కంగారు మాట, నా కంగారు నాకు ఉంటదమ్మా. ఎప్పుడు లేచి రావడం కాదు, అవి బాబా అక్కడ చూస్తారని ఇదో కంగారు పెడుతుంది. ఇది కొట్టుకుంటది, ఈ గుండెన్న కొట్టుకోడు ఆగిపోతుంది, కానీ ఈ చెప్పుడికి మాత్రం చచ్చిపోతుంది దెబ్బతోటే. ఇది చిన్న సౌండ్ వస్తుంది కానీ చంపేస్తుంది సౌండ్. సాయంత్రం పడుకున్నప్పుడు ఇంటికాడ గడియారం శబ్దం వినండి ఒకసారి, టిక్ 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 అంటది. అలాగే అంటదే లేదు, దాన్ని కూడా సైలెంట్ ఇడిసారా ఏంటి? దాన్ని సైలెంట్ ఇడిసారా? అది వినండి ఒకసారి, సౌండ్ ఎలాగొస్తుంది అన్న, టిక్ టిక్. రే జాగ్రత్తరా, ఎత్తరెత్తది మాట ఆ సౌండ్. నిన్న మీరు లేచి పాటలు పాడేసరికి అయ్యి బాబు టైం అయిపోయింది అని కంగారుగానే ఆ బండి వచ్చేది, దాన్ని ఆపేయడం చూసుకున్నాం కానీ ఆ తాళం చేయి తిప్పి జేబులు ఎట్టుకోవడానికి బద్దకం మాట, మర్చిపోయాం. తీర ఎక్కడైతే ఎక్కడ ఉంటదే అక్కడ ఉండదు తాళం. నాలాంటి తెక్కలోడు ఎవడైనా దాన్ని చూసాడనుకో ఏం చేస్తాడో, తెక్క కొరకు వేసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. మధ్య వరకు వేసుకెళ్తాడా? తాళం దాంట్లో ఉంది, ఎవడో తెక్కలోడు బాగానే దొరికండి నాకు అనుకోండి, అది ఎలా తిప్పుతాడు, ఆన్ అవుతుంది బాగానే ఉందని చెప్పేసి ఎక్కేసి అక్కడ తీసుకెళ్ళిపోతాడు. దేనికి అవసరం అవుతుంది దానికి అమ్మేసుకుంటాడు. బోల్ అనర్థాలు జరుగుతాయి మాట. కాబట్టి ఈ ప్రజలు ఏం చేస్తున్నారట, పెదాలతో నన్ను స్తుతిస్తున్నారు కానీ హృదయమో చెప్పండి. ఇప్పుడు
మనం హృదయం దూరంగా, హృదయం కలవని ప్రార్థన ఎన్నిసార్లు చేస్తే ప్రయోజనం చెప్పండి? ఒకటోసారి 100సారి చేశా, ఏం ప్రయోజనం? అందుకే నేను చెప్తున్నాను మీకు ఒక స్పష్టత, ఒక జస్టిఫై, ప్రార్థనలో ఒక పరిపక్వత విషయాన్ని చెప్తున్నాను. ఏంటంటే హృదయము కలిసే ప్రార్థన నువ్వు చేస్తున్నావా, హృదయము కలవని పెదవులు పలికే ప్రార్థన నువ్వు చేస్తున్నావంటే చాలా మంది పెదవులు కలిగే ప్రార్థనే చేస్తున్నారు. మరి హృదయం కలిగినటువంటి ప్రార్థన దేవుని కార్యాన్ని ఏమన్నా నువ్వు పొందుకుంటావా? వింటున్నారా అందరూ? దానివల్ల ప్రయోజనం ఉందా అంటే నేను చెప్తున్నాను ఏంటంటే దేవుడు ఏ భక్తి అయితే చేస్తున్నాడో ఆ భక్తి చేయడానికి వచ్చినటువంటి మనము హృదయం కలవట్లేదు ఆయనకి మనకి. రక్తము హాస్పిటల్ పెట్టారు, ఒంట్లో బాగాలేదు, ఏ రక్తం దొరకలేదు, రక్తంలో ప్రాణం ఉందని బైబిల్లో చెప్పింది, వీళ్ళు నమ్ముతున్నారు. ఏ రక్తం అయితేనే ఏదో రక్తం తెచ్చి ఎక్కించేస్తారా, పెట్టేస్తారా? దెబ్బతో పాము చచ్చిపోతాం దెబ్బతోటి. ఏ రక్తం ఏంటి, మనకు మ్యాచ్ అయ్యే రక్తమే కావాలి, ఆలస్యమైనా సరే తప్పదు, ఇంకా ఆ రక్తమే కావాలి. మనిషి చచ్చిపోయేలాగా ఉన్నాడు, అర్జెంటుగా రక్తం ఎక్కించాలి కాబట్టి ఆ గ్రూప్ లేదు, వేరే గ్రూప్ ఎక్కించేస్తారు. ఎవరన్నా డాక్టర్లా ఎక్కించరు. నేనేం చెప్తున్నానంటే ఎంతకాలమైనా సరే హృదయము కలవని ప్రార్థన, హృదయము కలవని ఆరాధన, హృదయము కలవనటువంటి భక్తి చేస్తే నాన్న ఏం ఉపయోగం ఉండదు, నో మ్యాచ్ అని వస్తుంది అన్నమాట. కొన్నిసార్లు ఫింగర్ ప్రింట్ వేస్తాం, అక్కడ తీసేసి మళ్ళీ ఎట్టు అంటది అక్కడ అక్క, ఎక్కడ రేషన్ షాప్లోను అక్క, లేకపోతే మాయ ఏదో అనుకోండి, లేకపోతే తాత అనుకోండి, ఎవరుంటే వాళ్ళు. మా ఊర్లో అక్క ఉంటుంది, లేకపోతే అల్లుడు ఉంటాడు. ఎడతాం అక్కడ కీం కీం అంటది మాట, మ్యాచ్ అవ్వదు, నో మ్యాచింగ్ అని వస్తుంది మాట. అప్పుడు చేయి తీసేసి మళ్ళీ దులుపుకోండి, ఇంకో ఫింగర్ పెడతాం, ఇంకో ఫింగర్ పెడతాం, లేకపోతే బియ్యం ఇలా తీసేసి కలిపేస్తాం దాంట్లోను, ఎడతాం మ్యాచ్ అయితే అవుతుంది, లేకపోతే నో మ్యాచ్ అని వస్తుంది. ఏం చేస్తావు, తూర్పు తిరిగి పెట్టుకుని వెళ్ళిపోవడం ఇంటికి. ఇంట్లో ఎవరుంటే వాళ్ళు పంపించడమే, సంచెట్టుకోండి. నువ్వు నేను అంత చేసేది అక్కడ ఎన్నిసార్లు 10 ఏళ్ళు ఎట్టేసినా కానీ ఉపయోగం ఏ ఉండదు, తూర్పు తిరిగి వెళ్ళిపోవడమే ఇంటికి. ఇంట్లో ఉన్నవాడిని లేపో కొట్టో, లేకపోతే పిల్లలైతే ఏదో బేత పెట్టో రొట్టో పెట్టో, మన నాన్న నీకు ధనం పెడతాను రా, ఒక కురుకురు ప్యాకెట్ ఏదో పడేస్తాను నీకు, ఇల్లు అక్కడికి వెళ్ళి ఎలుముద్ర ఏరని పంపిస్తామాట. ఆ మ్యాచ్ అయిన తర్వాత మేత ఎత్తుకుంటూ వస్తాడు ఇంటికి. హల్లెలూయా. అలాగే నేను చెప్తున్నాను, యేసు ప్రభువుకి మ్యాచ్ అవుతుందా? సంవత్సరాలు అవుతుంది కదా రక్షింపబడి, సంవత్సరాలు అవుతుంది కదా వాక్యాలు విని, సంవత్సరాలు అవుతుంది బోల్ కార్యాలు చూసి, ఏమన్నా మ్యాచ్ అవుతుందా? అవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు అందరూ తమ సొంత కార్యాలు చూసుకున్నటువంటి లెక్కలోకి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు కార్యాలను చూడడం లేదు. అంటే యేసుక్రీస్తు కార్యానికి ఏం చెప్తున్నాడు, ఆయన ఏమన్నా అసమర్థుడా ఏంటి? దేవుడు ఏమన్నా అప్పుల పాలైపోతా ఆయన అప్పులు తీర్చాలా నువ్వు నేను? దేవుడు చాలా కష్టాల పాలైపోతే ఆయన ఆదరించాలా మనం ఎవరన్నానే? చెప్పండి. ఎందుకు మరి? ఇది చాలా జటిలమైనటువంటి విస్తారమే. కానీ నేను 3 సంగతులు చెప్పి ముగిస్తానని చెప్పాను, 3 చెప్తాను. నేను 4ది ఏమి చెప్పను, 3 చెప్తాను. మొదటి చెప్పాను నోవాహు కాలము, యోహాను కాలం చెప్పాను. హల్లెలూయా. 2వ కాలం చెప్తున్నాను. ఇప్పుడు ఆదికాండం 18వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో ఉన్నటువంటి 2వ కాలం ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణం. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణంలోనికి ఏంటి, ఆ పట్టణం ఏమైంది? అగ్ని చేత కాలి బూడిదైపోయింది. ఆ ప్రజలు కూడా అగ్ని చేత కాలి బూడిద అవ్వకుండా ఉండాలని దేవుడే ముందు అబ్రాహాము దగ్గరకు వచ్చి ఆదికాండం 18వ అధ్యాయంలోనూ మమ్రే వృక్షం దగ్గర ఉంటుండగా ఆ పట్టణాలకు కలుగుతున్నటువంటి నాశనాన్ని గురించి ముందే మాట్లాడాడు. అది విన్నటువంటి తర్వాత అక్కడి నుంచి ఈ ఎవరు అబ్రాహాము గారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీతిమంతులు, ఈ యొక్క లోతు కుటుంబం రక్షింపబడాలి, నాశనం అయిపోకూడదని ఈలోగా దేవుడి దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. మరొక 2 దూతలైనటువంటి దేవుని దూతలు, మరొక 2 త్రిత్వంలో ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి మరొకరు 2 అక్కడికి వెళ్ళి లోతుతో మాట్లాడడం కూడా జరిగింది. ఓ పక్క లోతుకి ఎవరికో అబ్రాహాము విజ్ఞాపన విన్నారండి. ఓ పక్క లోతు కొరకు అబ్రాహాం విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు వెళ్ళి లోతుని కూడా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత లోతు ఏం చేశాడు? 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా వివాహం చేయడానికి నిశ్చయించబడినటువంటి 2 అల్లుల దగ్గరికి వెళ్ళి, నాన్నలారా ఈ ప్రాంతము పాపం చేత పట్టుబడి ఉంది, ఉగ్రత రాబోతుంది, దైవోగ్రత, కాబట్టి మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోదాం రండి అంటే, ఆ అల్లులకి లోతు చెప్పినటువంటి మాటలు, లోతు ఎలా కనిపించాడని చెప్పింది బైబిల్. మీరు చదువుకోండి 19వ అధ్యాయంలోను. ఎలా కనబడిందంటే లోతు అల్లులకి ఎగతాళి చేయబడ్డాడట. లోతు అల్లులకి లోతు మాటలు ఎగతాళి చేయబడినట్లుగా ఉన్నాయంట. ఈ రోజు పాస్టర్ గారి మాటలు సంఘానికి ఎలాగుంటాయి? చాలా రానన్న వచ్చావు, నీకోసమే చూస్తున్నాను, పని పాట మానేసుకుని నువ్వు వస్తావు కదా వాక్యం వినడానికి చెప్పడానికి, రా కూర్చోన్నాను నీకోసమని ఎంతమంది ఉంటారా? నువ్వు ఎప్పుడు ఆమెను అంటావా, వెంటనే పలకరించుకొని వెళ్ళిపోదావా అని బోర్డు కోళ్ళు ఉంటాయి.
ఉన్న కోళ్ళే సోమవారం సంతలోకి వచ్చిన కోళ్ళే తక్కువ. ఆ కోళ్ళు మళ్ళీ సమయం అవ్వకముందే ఎత్తుపడిపోతాయి. అర్థమవుతుంది నా భాష. దేవుడు మంచి హుషారు ఇచ్చాడండి. మంగళవారం చేశారు కదా ప్రార్థన, మరి హల్లెలూయా. మైక్ లేకుండా ఇంత గట్టిగా మాట్లాడవలసి వస్తుంది. మీరు మహాత్ములు నిజంగానే. హల్లెలూయా. ఓపిక లేకుండా మాట్లాడిచ్చేస్తున్నారు నిజంగానే. మీరు సామాన్యులు కాదండి, అంత గట్టోళ్ళు మీరా. హల్లెలూయా. లేకపోతే మైక్ లేనందుకు మౌనం అయిపోయి ఆమెను అంటాడేమో అనుకున్నారా? మీరు ఆమెను అనిపించలే లేరా? కడ వరకు తీసుకెళ్ళు, నువ్వు ఎంతవరకు నడిపితే అంతవరకు మేము వస్తాం. సచ్చేదే లేదు అసలు, తగ్గేదే లేదు అసలు. హల్లెలూయా. తగ్గదామా? తగ్గదా? తగ్గలేని వాడు ప్రతి ఒక్కరిని చూడండి ఏమయ్యారండి. హల్లెలూయా. సమాధుల్లో పువ్వులు ఉన్నాయా, పురుగులు ఉన్నాయా సమాధులా? తగ్గలేకపోతే అయ్యా అక్కడ పువ్వులు ఉంటున్నా పురుగులు ఉంటాయి అక్కడ. తగ్గాల్సిందే అక్కోయ్. తగ్గనంటే జాగ్రత్త, తగ్గించేస్తాడు ఆయన. ఆయన తగ్గించేటంటే వేరేగా ఉంటుంది లెవెల్. మనమే ముందు ఎందుకు వచ్చిందని తగ్గిపోవాలి. ఇప్పుడు వేరేగా ఉంటుంది లెవెల్ మాట. తను తాను తగ్గించుకున్నవాడు చేతకాని వాళ్ళు కాదట. మళ్ళీనే తను తాను తగ్గించుకున్న వాళ్ళు ఏమవుతారట? దేవుని చేత మరీ 100 రెట్లు హెచ్చించబడతారట. అందుకని తగ్గించుకున్న వాళ్ళు అందరూ చేతకాని వాళ్ళు కాదా? అర్థమవుతుందా? హల్లెలూయా. కొంతమంది ఇంట్లో మగవాళ్ళు ఎందుకు వచ్చింది ఆడలు గొడవ మనం వెళ్ళకూడదని ఎరవన్నా, అంతేనా? ఎందుకు వచ్చిందని సైలెంట్ ఉంటారు. వీళ్ళు రెచ్చగొడేస్తారు వారి పక్కనే. నువ్వు మూతి మీద నేసం లేదా నీకు? నువ్వు ఎందుకు తగ్గించుకున్నావు అసలు అంటారు. ఎందుకు తగ్గించుకో? 100 రెట్లు ఇచ్చిస్తాడు ఆయన. వాళ్ళు ఆ కొందదానికే రెచ్చిపోతుంటే అక్కడ ఈ తగ్గించుకున్నందుకు వేసి ఇంకా ఇచ్చేస్తాడు. అప్పుడు ఇంకేమైపోతారు అవతల? చెప్పండి. అవతల ఇంకేమవుతారండి? ఇంకా ఏం చేయడానికి ఉండదు అక్కడ. బుసలు కొట్టే పాము బుస్ అంటారు తప్ప పైకి ఏమీ రాదు అసలండి. హల్లెలూయా. కాబట్టి తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడట? హెచ్చింపబడతాడు. ఈ హెచ్చింపు కొరకు నీ జీవితం, నా జీవితం అవసరమైనప్పుడు ప్రభు సన్నిధిలో ఒదిగిపోవాలి, తగ్గించుకోవాలి. నేను తగ్గను అంటే తగ్గలేని వాళ్ళు అందరినీ చూడండి అక్కడ ఏమయ్యారు. చరిత్రలో లేరా? వాళ్ళ అడ్రస్ లేదా? హిట్లర్ అని కూడా అక్కడ ఉన్నాడు. ఎవడో సినిమా యాక్టర్లో సినిమా హీరో హిట్లర్ కదా. మళ్ళీ ఆల్ ఫ్యాన్కి నాకు గొడవ పెడతారు మీరు. హిట్లర్ అన్నానని. హల్లెలూయా. నేను ఒకప్పుడు హిట్లర్ ఫ్యానే. చరిత్రలో హిట్లర్ ఒకడు ఉన్నాడు. వాడు జర్మనీకి ఒక అధ్యక్షుడు, ఒక నియంత మాట. వాడు ఎలాంటి వాడంటే నజరేయుడైన యేసుకు విరోధి శత్రువాడు. యేసు అనేటువంటి నామం చెప్తే వాడికి ఎందుకో రోషం వచ్చేస్తుంది. వాడికి యేసు పిల్లలకి లేని రోషం వాడికి వస్తుంది. అర్థమవుతుందండి? హల్లెలూయా. యేసు నామము పేరట కలిగినటువంటి వ్యక్తుల పేరు చెప్తే వాడికి రోషం పొగుడుచుకుంటూ వచ్చేస్తుంది. వాడికి వాడు అనుకున్నాడు భూమి మీద క్రైస్తవ అనేటువంటి పేరు కనబడకుండా చేసి పడద్దాం అనుకున్నాడు మాట. ఎవరా? హిట్లర్ అమ్మ. మళ్ళీ ఏదో పవర్ స్టార్ గానీ ఏ స్టార్ అంటారు. మళ్ళీ నానాసంగ్ గొడవలు ఇట్టేస్తారు మీరు. హిట్లర్ సినిమా తీసిన వాళ్ళు కాదు, హిట్లరు. హల్లెలూయా. చివరికి చరిత్ర చూస్తే ఆడి పేరు ఎప్పుడో చరిత్రలో కనుమరుగా అయిపోయింది. చరిత్రలో ఏమన్నా గనుడిగా అలెగ్జాండర్ లాగా గొప్ప రాజుగా ఏమన్నా చరిత్ర ఉందంటే అస్సలు ఇలివే లేనటువంటి ఒక నీచమైనటువంటి చరిత్రహీనం అయిపోయారు అన్నమాట. ఎందుకు అంటే నజరేయుడకు యేసు అనేటువంటి నామమునకు హెచ్చించుకున్నాడు. హల్లెలూయా. ఆ నామమునకు వేరుగా వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వాళ్ళందరూ కూడా అడ్రస్ లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకని ఆ నామము కొరకు అవసరమైనప్పుడు నీవు నేను తగ్గించుకోవాలి. యోహాను అదే చెప్పాడు. మనము తగ్గవలసిన వారమై ఉన్నాము, ఆయన హెచ్చవలసిన వాడై ఉన్నాడు అని చెప్పాడు యోహాను. ఆ యోహాన్ని దేవుడు ఎంత హెచ్చించలే చెప్పండి. అవసరమా లేదా? సంఘం అమ్మ వినండి, మనం తగ్గించుకోవడం అవసరమా కాదా? తగ్గించుకోకపోతే చేపలు చూడండి ఏమైపోతాయి. తర్వాత కోసేసి సోమవారం సంతలో కొన్ని, కాకినాడ సంతలో కొన్ని, ఎండు చేపల కింద కొన్ని వెళ్ళిపోతాయి, ఆరిసిన చేపల కింద కొన్ని వెళ్ళిపోతాయి, పసి చేపలుగా కొన్ని వెళ్ళిపోతాయి. ఈ మెడిసిన్ ఉంటాయి కదా, మెడిసిన్లో దీంట్లో కొన్ని చేపలు వెళ్ళిపోతాయి అన్నమాట. మనం అలా తగ్గించుకోకపోతే ఇందులో గందులో మనల్ని వేసేస్తాడు దేవుడు. పిండ్రు రుబ్రోళ్ళు ఎట్టేస్తాడు మాట. హల్లెలూయా. కాబట్టి అందరూ తమ సొంత కార్యాలు చూసుకొంటున్నారు, యేసుక్రీస్తు కార్యాలు చూడలేదు. దేవుడు చెప్పిన దేవుని వైపు తిరగకుండా, దేవుని ఆలోచన వైపు రాకుండా, దేవుని మనసులోనికి రాకుండా నోవా కాలం అలాగైపోయిందో ఈ సొదొమ కాలంలో కూడా లోతు అల్లుళ్ళు కూడా అలాగే ప్రవర్తించారు. అందుకని ఇలా చూడండి సంగమా, సేవకుడు సంఘము కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఎందుకంటే అబ్రాహాము లోతు కుటుంబం నాశనం నుండి, సొదొమ గొమొర్రా పట్టణం నుండి తప్పించబడాలని ఎలాగైతే విజ్ఞాపన చేసి యెహోవా దేవుణ్ణి బ్రతిమాలుతూ ఉన్నాడో, సేవకుడు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తాడు.
సేవకుడు విజ్ఞాపన చేసి మొర్రపెట్టి కన్నీరు కారుస్తుంటే నువ్వు గురక పెట్టి నిద్రపో, నువ్వు ప్రార్థన ఎగ్గొట్టేసుకో, నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపో. ఇప్పుడు ఏమవుతావు? నువ్వు శిక్షలోకి వెళ్తావు 100%. అర్థమవుతుందా? ఎందుకంటే అందరూ తమ సొంత కార్యాలు చూసుకుని ఉన్నారు, యేసుక్రీస్తు కార్యాలు చూడరు. అయిపోయింది. 2 సంగతులు చెప్పాను, ఇంకా ఫైనల్ గా లాస్ట్ సంగతి మొదలెట్టేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు కార్యాలంటే ఏంటి, తమ సొంత కార్యాలంటే ఏంటంటే ఇలా చూడండి, కేవలము లోకము ఏమైపోయినా ఎవరు ఏమైపోయినా ఐ డోంట్ కేర్, నాకు సంబంధం లేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు, నా మట్టుకు నేను బాగుండాలి, నేను హ్యాపీగా ఉండాలి, నాకు లాభం కలగాలి అంతే, నాకు ఇబ్బంది కలగకూడదు, నాకు నష్టం కలగకూడదు, నా మట్టుకు నేనే అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారందరూ కూడా ఎవరు అంటే తమ సొంత కార్యాల కొరకు, అనగా దేవుని మనసు ఆలోచనకు, దేవుని వ్యక్తిత్వానికి విరోధకరమైనటువంటి వ్యక్తులట వీళ్ళందరూ. మరి యేసుక్రీస్తు కార్యాలు చూడరా అంటే చూడండి, ఎలాగా ఎంత ఎండ కాస్తుందండి చెప్పండి. ఎండ పర్లేదా? ఆ రోడ్డు మీద కోడిగుడ్డు పగలగొట్టి దాన్ని వేసేయండి, నూనె లేకుండా ఆమ్లెట్ అయిపోతుంది. అది కాబట్టి తెచ్చుకోండి, మీరు ట్రై చేసుకోండి. ఇంటికాడ నూనె లేదని బాధపడకండి, డాబా ఉన్న చాలు. అంతెందుకు, మన ఇంటి వాకెట్లో బట్టలు ఉతుకుతావే నేపరే, తొమరట్ల కొరకు వేసుకునే రాయి వేరు, చేపల కొరకు తోమే రాయి వేరు, బట్టలు ఉతుకునే రాయి వేరు. ఈ చేపలు తోమే రాయి మీద బట్టలు ఉతుకామనుకో, ఆ చేప కూడా పులుసు అంతా బట్టలు గుడిపోతుంది. హల్లెలూయా. అందుకని ఆ రాయి ఈ రాయి ఎప్పుడు ఒకటే కాదు. నేపరాయికేమో బట్టలు ఉతకాలే, గొరికి రాయికేమో తొమ్మరట్టు తోమేయాలి. పీతలకి ఎంత తోమేస్తారు మీరు? పీతలు తోముతారేంటండి? మరి పీతలు మాకే పీతలు కొని చెప్తే అంటారు. మళ్ళీ మీకు ఏం చెప్పట్లేదమ్మా, నేను మీ వంటలు బాగుంటాయి, మీ పీతలు చాలా బాగుంటాయి. పీతలు ఏమో అంటలేదు నేను, మమ్మల్ని ఏమన్నాను కానీ పీతల్ని ఏమన్నంటే మళ్ళీ పీతలకి చంపేస్తామంటారు అన్నమాట. హల్లెలూయా అండి. ఇప్పుడు చూడండి, ఒక గుడి తెచ్చి ఆ నేపరాయి మీద వేయండి, ఖాళీ పడగొట్టి దాన్ని అలా పగలగొట్టి నేపరాయి మీద వేయండి, నూనె లేకుండా ఆమ్లెట్ అయిపోతుంది చక్కగానే. మహేష్ ఎండాకాలం అలా వాడేసుకోవాలి మనం, దెబ్బతట్టి నూనె తక్కువ అవుతుంది, అయిపోతుంది. సింపుల్ గా మాట. గ్యాస్ లేదా, పొల్ల లేవని బాధ లేదు, ఎండ లేదా ఉందా లేదా చూసుకోడు. ఎండ ఉందా, నేపరాయి మీద ట్రై చేసేయడం, ఒక వీడియో పెట్టాడు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. హల్లెలూయా. ట్రై చేయండి ఈ రోజు నుంచి గుడ్లు ఉన్న వాళ్ళు. హల్లెలూయా. రాయి మీద శుభ్రంగా చిన్న రూపాయి నూనె, చిన్నపిల్లల దాంట్లో ముక్కులు సీవుడు కాకుండా కొంతమంది నూనె బొట్టు కూడా అవసరం లేకుండా ఆ నేపరాయి మీద శుభ్రంగా ఒలిచేయండి, గుడ్డిదే దెబ్బతోటి అట్ట అయిపోతుంది. నువ్వు తిరగాకర్ల వల్ల రెండేపులు అది అయిపోతుంది దెబ్బతోటి. అంత భయంకరమైన ఎండ ఉంది కదా. ఇలాగ చూడండి, ఈ ఎండ ఎప్పుడు వెళ్ళిపోద్దా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను. అంత కష్టంగా ఉంది బాడీ. కానీ చూడండి, సమాజం ఇలాగా నరకం అనేటువంటిది ఇలాంటి ఎండ కాసేటువంటి ఒక లోకం మాట, ఒక లోకం అది మాట. ఒక ఊరు ఏంటి, ఒక ప్రదేశము, ఒక పార్కు, ఒక సముద్రం, ఒక చెరువు ఎలాగైతే ఉంటుందో అలాగే ఎలా చూడండి, ఇంత వేడిమి కలిగి రవంతైనా సరే అక్కడ రవంతైనటువంటి చల్లదనము గాని ప్రశాంతత గాని కలిగినటువంటి భయంకరమైనటువంటి ఒక లావాలాగా ఒక ఉపద్రవముతో కూడినటువంటి ఒక లోకమే ఉన్నదట. ఆ లోకానికి వెళ్ళిపోవాలి మనం అందరం. ఇప్పుడు చెప్పు, ఎండాకాలం ఎప్పుడు వెళ్ళిపోతుంది దేవుడా అని అంటాం. ఎప్పుడు వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చేస్తుంది. ఎండాకాలం వెళ్ళిన తర్వాత వర్షాకాలం వచ్చినా కానీ, మళ్ళీ శీతాకాలం వచ్చినా కానీ ఇది మళ్ళీ వచ్చేస్తుంది. అంతేగాని ఎండాకాలం వెళ్ళిపోయి అమ్మయ్య అయిపోయింది ఇంక ఎప్పుడు రాదా అన్నానికి ఏమనుందా? ఎప్పుడు రాక ఏముండదు, మళ్ళీ వచ్చేస్తుంది. ఆ కాలం తర్వాత ఆ కాలంగా వచ్చేస్తుంది. కాలితే వర్షాకాలంలో కూడా నేను కూడా వస్తానని అది కూడా పోటీ పడుతుంది. శీతాకాలంలో కూడా నేను కూడా పోటీ పడుతుంది. కాలితే నువ్వు నైట్ ఉండు, నేను పగలు ఉంటానని ఎండ అప్పుడు కూడా పోటీ పడుతుంది. మరి చెప్పండి ఒక మాట, ఎండాకాలమే మన శరీరాలకి అన్ని విధాలుగా మన జీవనాధారానికి ఎంత భయంకరం ఉందా. కుర్చీ తాత విన్నారా మీరు? పోస్ట్ చచ్చిపోయాడు మొన్న. ఆ సినిమాటర్లో జాగింగ్ చేసే పార్క్ ఉంటుంది హైదరాబాద్ లో, కేవీఆర్ పార్క్ అనే ఒక పార్క్ ఉంటుంది, కృష్ణకాంత పార్క్. మీరు పొద్దుట వెళ్ళారని ఇప్పుడే రండి, తీసుకెళ్తాను కావాలని. నువ్వు బ్రష్ అయిపోయినా సరే మొత్తం సినిమాటర్లు పోలేమని చూడొచ్చు. బొజ్జ తగ్గించుకోవడానికి ఒకడు వస్తాడు, ఆ గుండె దగ్గర కొవ్వు తగ్గించుకోవడానికి ఒకడు వస్తాడు, జాగింగ్ చేస్తాడనమాట. అందరూ వచ్చేసిన తర్వాత వచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఆ సూర్యుడు ఇంకా రాకముందు వచ్చేస్తాడు అనమాట. అప్పుడు వెళ్ళి దొరుకుతారు వాళ్ళందరికీ. ఇదో ఆయన చూడాలని ఏమన్నా భ్రమ ఉండిపోతే ఇదో భ్రమ, తీసుకెళ్ళాలని కావాలంటే చూపించి తీసుకొచ్చేస్తాను. హల్లెలూయా. నాకు పని ఉంది, నేను నా పనిలో ఎత్తుకుంటా. నాకు డాక్టర్ అమ్మ గారు ఎత్తుకోవాల్సిన పని ఉందన్నమాట. కానీ మీకు కూడా వాళ్ళని ఎత్తుకెత్తాను. కుర్చీ తాత అందరూ చచ్చిపోయాడు. ఆయన దేనికి చచ్చిపోయాడని చెప్పారు?
ఈ ఎండ తీవ్రత వేడిమికి ఎఫెక్ట్ అయ్యి చనిపోయని చెప్పాడు. నిజంగా చూడండి బయట ఎండలు ఎంత ఎలాగున్నాయి. అమ్మ చెప్పండి, అవునా కదా? కరెంటు పోయిందా చుక్కలు కనబడుతున్నాయి మనకి, అవునా కదా? కరెంటు ఉన్నా సరే దాన్ని వేడి వచ్చేస్తుంది, ఇంకా పోయిందంటే మామూలు చుక్కలు కాదు ఇంకా. మరి అలాంటిది చెప్పండి ఒక మాట, నరకాన్ని గూర్చి అసలు మీరు ఏమనుకుంటున్నారు? అమ్మ అందరు నన్ను చూడండి అలాగా. అసలు నరకం అంటే మీరు ఏమనుకుంటున్నారు? అసలు నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి, నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి, అగ్ని ఆరదు కాలి చావు రాదు సుండి వెలపల వెదక దండగండి, అగ్ని ఆరదు కాలడి వారికి చావు రాదు సుండి వెలపల వెదక దండగండి. ఓ వినుము సోదర పరమగురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. హల్లెలూయా చెప్తున్నాడు. ఓ వినుము సోదరా విను. ఎందుకు అనంటే ఆ భయంకరమైనటువంటి నరక బాధ అంట. ఏండి భూమి మీద భక్తి ఎందుకు చేయాలి తెలుసా? ఆ నరకం తప్పించుకుని పరమాత్మను చేరడం కొరకు అన్నమాట. హల్లెలూయా. అంతేగాని ఇక్కడ ఏదో సంపాదించుకోవడానికి ఏదో పోగు చేసుకోవడానికి కాదు. దయచేసి అందరూ సీరియస్ గా విన్నాం, ముగింపులో ఉన్నాం. అర్థమవుతుందా? ఈ ఎండలోనే మనం ఉండలేకపోతుంటే అది భయంకరమైనటువంటి అగ్నిగంధకాల లోకం అది. అక్కడ ఒక్కసారి ధనవంతుడు పడ్డాడు చూడండి. ధనము కలిగినటువంటి ధనవంతుడు చాలా సుఖ వస్త్రాలు సుఖభోగములు కలిగి చాలా రాజ వస్త్రాలు ధరించి పంచభక్ష పరమాణాలు గురించినటువంటి ఒక బలవంతుడైనటువంటి ధనవంతుడైన ఒక ఆరోగ్యవంతుడైన ధనవంతుడు లోకాసువార్త 16వ అధ్యాయంలో ఆయన మరణించాడట. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఈ అగ్ని లోకానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఏమంటున్నాడు? చిటికిన వేలు కొనతోటి ఇంకో చెయ్య రండి, దాహం వేస్తున్న వాళ్ళారా రండి, దాహం తీర్చుకోండి. దాహం వేస్తుంది ఎవరికైనా? నీళ్ళు తాగాలనుందా? రండి, ఇగో చిటికి నీళ్ళు ముంచాను, ఇగో కొన, ఇగో నీళ్లు. ఎప్పుడు చూపించలేదు, లైవ్ లో చూపించే అవకాశం దొరికింది, కూర్చోనమ్మని. హల్లెలూయా. రండి దాహం తీర్చేసుకోండి. ఎవరో ఒకసారి దాహం తీర్చుకోనికి లోట నీళ్ళు ఎత్తే గడగడలాడి తాగేస్తారు. ఇంకా తీర్చేసుకోండి, దాహం తీర్చేసుకోండి. తీరుతుందా? ఈ చిటికి నీళ్ళు ఎడతానే ఇంకెక్కువ అవుతుందండి, దాహం తీరుతుందా? కానీ ఆ ధనవంతుడు ఏమన్నాడు? ఆ లాజర్ అనేటువంటి ఒక భేదవాడు బలహీనుడుగా ఉన్నాడు, అతన్ని భూమి మీద ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేదు. ఎవరో ధనవంతుడు. కానీ ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకున్నాడో? అదే లాజర్ని జ్ఞాపకం చేసుకున్నాడు ధనవంతుడు. ఏమని? ఇంకా ఉంది, ఇక చూడండి, చిటికిన వేలు నీటి బన ఇంకా ఉంది, కొన చూడండి. ఇవి వచ్చేట నేను నిలబడితే అడిపోయినది ఈ పాడికి. అలా ఉంచి ఆ లాజర్ నా దగ్గరికి రమ్మని అన్నాడు. ఈ పెదవసలో ఉన్నాను, చిన్నవాసలో దాహం తీర్చడానికి అందరిని బయలుదేరుతాను నేను. ఇప్పుడు వెళ్ళి రండి దాహం వేస్తున్న వాళ్ళు అందరూ దాహం తీరుతానంటే ఏ పాస్టర్ గారు ఏమన్నా దాన ధర్మం సందర్భం చేస్తున్నాడు అని వస్తారు అందరూ. తీరా వచ్చి నా చిటికి నేను అలా ముంచి రండి అంటే చెప్పి తీసుకుంటే ఎత్తాను నేను. మామూలు తీసుకాదు. ఏం మజ్జిగలు మన ఓఫ్రై గారు పుట్టినరోజుకి మజ్జిగ ప్యాకెట్లు పులిహార ప్యాకెట్లు పంచాం గుడ్డు దొంగటి పెట్టి. ఇప్పుడు అలాగే ఏదో పంచుతున్నారేమో, వీళ్ళు ఏదో చేస్తారు కదా, వీళ్ళు పాస్టర్ గారు పుట్టినరోజులకి దానికన్నా వస్తారు. రండి నా చిటికిని వెళ్ళి దాహం తీర్చుకోండి అంటే ఇచ్చి కొట్టేసి వెళ్ళిపోతాను నేను దెబ్బతోటి. ముందు తెచ్చుకుని మూతమే బాధేస్తాను నేను దెబ్బతోటి. ఎందుకంటే నా పెదమూత అయిపోతుంది ఇంకానే. అప్పుడు డాక్టర్ అని ఎదుకోవాలి నేను ఇంకాని మళ్ళీ తీరుతుందా దాహము అంటే? మీరు ఆలోచన చేయండి. ఆ చిన్న నీటి బొట్టుతోటే తన దాహాన్ని తీర్చుకుని ఆ సమయంలో కలుగుతున్నటువంటి ఆ ఉపద్రవ వేడుము నుండి విడుదల పొందడానికి ఎంత తీవ్రమైనటువంటి వేదనతో భారంతో తను ఉన్నాడో ఈ విషయాలన్నీ ఎరిగినటువంటి దేవుడు నీకు నాకు చెప్తున్నాడు. అమ్మ తినడం కొరకే నువ్వు పుట్టలేదు. కొంతమంది ఇంక మనం తినడం కొరకే పుట్టామన్నట్టుగానే మొత్తం ఇంకా ఇదేనా? బ్రతకడం కొరకు తినాలా, తినడం కొరకు బ్రతకాలా? చెప్పాలి. బ్రతకడం కొరకు తినాలి మాట, తినడం కొరకు బ్రతకట్లేదు మనం, బ్రతకడం కొరకే తినాలి మాట. హల్లెలూయా. ఈ బ్రతుకులో నీవంట యేసుక్రీస్తు కార్యాలు చూడవలసింది ఏంటంటే, యేసు నిన్ను ఈ మొట్టమొదట వినండి, ఈ భయంకరమైన ఈ నరకం నుండి తప్పించాలనుకుంటున్నాడు. ఇది చూడు మాత్రమే, దాని నుండి ఆయన నిన్ను తప్పించాలనుకుంటున్నాడుగా. నువ్వు ఆయనకు అవకాశం ఇవ్వాలా లేదా? తప్పించుకోవడానికి అవకాశం నువ్వు ఇవ్వాలి. సేమ్ టైము నువ్వు తప్పించబడ్డావు కదా, నీ చుట్టూ ఉన్నటువంటి సమాజము ఈ భయంకరమైన ఉగ్రత దినము నుండి నరకం నుండి తప్పించుకోవడం కొరకు వారికి స్వార్థ ప్రకటన చెయ్యాలి. నోవాహు చెప్పాడు, వాళ్ళు వినలేదు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? లోక స్వార్థలోను
వారు విన్నా వినకపోయినా నువ్వు చెప్పేది చెప్పేమన్నాడు దేవుడు. నీ కాలు ధూళంటే సాక్ష్యం ఇస్తుందట రేపు పొద్దుట. ఎవడో సాక్ష్యం ఉండక్కర్లా. నువ్వు ఏ స్థలం మందు నిలబడి ఒక వ్యక్తికి అగ్ని గంధకం నుండి తప్పించబడ్డానికి స్వార్థ ప్రకటిస్తున్నావో ఆ స్థలంలో నీ ధూళి సాక్ష్యంగా ఉంటదని చెప్పింది లేఖనం. హల్లెలూయా. నాకు ఎవరో చెప్పలేదంటే పప్పులేం ఉడకవు అసలనే. కాబట్టి లోకమేమో అలాగ స్వార్థ నిర్లక్ష్యం చేస్తున్నారు. రక్షింపబడిపోయాం కదా మనం ఎవరో రక్షణ పొందేసాం. కాబట్టి పొందేసిన మనం ఏం చేయాలి? ఇప్పుడు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి మనకు నచ్చినట్లుగా బ్రతికేస్తున్నాం. ఏం సాధిస్తావు చివరికి చెప్పు? ఏం సాధిస్తావు? చాలా నష్టపోతావు. నేను చెప్తాను చూడండి. ఇలాగా సంఘములో ప్రతి సంఘములో నుండి నరకానికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? దేవుని నిర్లక్ష్యం చేయడం వల్ల. అందుకని ఎబ్రీ 2:3 ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన వల్ల. మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఆ నిర్లక్ష్యం చేసే దాంట్లో నువ్వు నీ కుటుంబం ఉన్నారేమో చూసుకోండి ఒకసారి. హల్లెలూయా. నరకానికి వెళ్ళేటువంటి లిస్టులో నువ్వు నీ కుటుంబం ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి. అంటే ఎలాగుంటే నువ్వు దేవునికి లోబడకుండా, దేవుని భయపడకుండా, నీకు నచ్చినట్లుగా నీ ఆలోచన ప్రకారంగా. అందుకే అందరూ తమ సొంత కార్యాల కొరకు ఎలాగైతే చూస్తూ ఉన్నారో, ఆలోచిస్తూ ఉన్నారో, బ్రతికిస్తూ ఉన్నారో, నువ్వు కూడా అలాగే దాని మీదే దృష్టి పెట్టి దాని కొరకే ఆలోచన చేసుకుని యేసు వైపు చూడకుండా, యేసుకు అవకాశం ఇవ్వకుండా, యేసు ఆలోచన అనేటువంటిది నువ్వు అర్థం చేసుకోకుండా నీ మట్టుకు నువ్వు అలా బ్రతికేస్తే నువ్వు కూడా అంతే. సోదరి సోదరుడా, మనం బ్రతుకుతున్నది సంపాదించుకోవడం కొరకు కాదు. సంపాదించుకోవడం కొరకే బ్రతుకు కాదు మనకి దేవుడిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు కార్యాల కొరకు చూడండి. అలాగా బైబిల్ ఏం చెప్పింది తెలుసా? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. త్వరగా చదవండి, ముగించుకుందాం. 1 గంటకి క్లోజ్ అయిపోవాలి. నూతన సృష్టి. కొంచెం పైని కూడా చదువు తల్లి. 15వ వచనం చదువు. చూడండి, అందరూ కూడా చూడాలి. అలాగా అమ్మా, నిద్రపోకండి అమ్మా. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించడకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు. ఆమేన్, హల్లెలూయా. జీవించే వారికి మీదట ఏం చేయకూడదట? ఏంటి అర్థమవుతుందా? తమ కొరకు కాక అంట. తమ కొరకు కాక అంటే మనం బ్రతుకుతున్నది కేవలం నీ కొరకే కాదు, నీ నిమిత్తము మృతి పొందినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన కొరకు అంట. అంటే ఆయన కొరకు ఏంటంటే ఆయన నిన్ను ఎలా రక్షించాడో, తన రక్తం చిందించి ప్రాణం పెట్టి మిగిలిన వారిని రక్షణ కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మిగిలిన వారి రక్షణ కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలట. అవసరమైనప్పుడు స్వార్థ ప్రకటన చేయాలి. అవసరమైనప్పుడు ఒక కూడిక ద్వారా, ఒక స్వార్థ కూటము ద్వారా, నీ సాక్ష్యము ద్వారా, నీ జీవితము ద్వారా, నీ సత్ప్రవర్తన ద్వారా వారికి ఈ నిత్య నరకం, నిత్య నాశనం తప్పించుకోవడం కొరకు నీవు క్రీస్తు కార్యాన్ని నువ్వు తలపెట్టాలట. హల్లెలూయా. కొంతమంది దేవుడి కోసం మాట్లాడుకోవడాలు ఉండవు. నోరు తెరిస్తే దేవుడి మాటలు ఏమి ఉండవు కొంతమందికి. ఇంకా లోకంలో అవసరం లేదు, అంతా వస్తుంది. కానీ కనీసం ఆ దేవుడి మాట అన్నా వస్తుందేమా అంటే అబ్బాయి అది రాదు అసలు. కాబట్టి సంఘమా ఏదో అనుకుంటున్నారు, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సంఘాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత నరకానికి దగ్గర ఉన్నావని అర్థం. ఫైనల్గా ఇంతకంటే నేనేమి చెప్పలేను. అర్థమవుతుంది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికని? సోదరులారా, నువ్వెంత దేవుని వాక్యమునకు భయం లేకుండా బరితెగించి నిర్లక్ష్య వైఖరితో, నీకు నచ్చిన స్వభావంతో, నీకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటావో నువ్వు అంతా నరకానికి దగ్గరగా ఉన్నావు అని అర్థం అన్నమాట. నీకు ఎవరు పోటీ రారు అక్కడ. నీకు నీవే పోటీ, నీకు నీవే సాటి. ఎవరు నీకు సాటి రారు, ఎవరు నీకు పోటీ రారు మాట. కాబట్టి ఈ నిర్లక్ష్య స్వభావాన్ని మనం విడిచిపెట్టి తమ నిమిత్తము కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కార్యాలు నువ్వు సమాజము చూడడానికి నువ్వు ప్రేరణ కావాలి. దేవుడు నీ సాక్ష్యము ద్వారా, నీ జీవితము ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నీ చుట్టూ ఉన్నటువంటి వారికి రక్షణ కలగడం కొరకు నువ్వు యేసుక్రీస్తు కార్యాలను చూడాలట. అందుకే దేవుని వైపు చూస్తే దేవుని మనసు కలిగి నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు కారుస్తూ భారం కలిగి ఉంటావు. పాడైపోతున్న సంఘ సమాజము కొరకు నువ్వేం చేస్తావంటే విజ్ఞాపన చేస్తావు, వ్యక్తిగతంగా ఉపవాసం ఉంటావు. ఏంటో ఒక మాట చెప్తున్నాను, అలాగా వ్యక్తిగతంగా అంటే నియమక కూడుకులు కాకుండా ప్రత్యేకంగా ఏమన్నా ఉపవాసం ఉండగలుగుతున్నారా మీరు ఎవరైనా? ఏంటో అందరికి కనబడుతున్నానా నేను? సంఘ నియమక కూడుకులు కాకుండా వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్లో ఏమన్నా ఉపవాసం ఉంటున్నారా? ఇది దేవుని కార్యం అన్నమాట. నీ మట్టుకు నీవు
నియమక కూడుకులు కాకుండా నీ ప్రత్యేకంగా నీ ఒక ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అవసరాన్ని బట్టి 1 రోజు 2 రోజులు 3 రోజులు నీ ఆరోగ్య స్థితిని పెట్టి కాపాడుకుంటూ నువ్వు ఉండాలి. ఎందుకనంటే నీ ప్రాంతము కొరకు, నీ సంఘము కొరకు, నీ కుటుంబము కొరకు ఇలాగ కొంత కఠినమైనటువంటి ఒక ప్రత్యేక ప్రార్థనకు పూనుకుని నువ్వు రోధించి కన్నీరు కార్చాలి. ఏది కన్నీరు ఎక్కడుంది? నువ్వు నిద్రపోతూ ఉంటే కన్నీరు ఏం కారుస్తావు నువ్వు? అందుకే యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు యేసుప్రభు వారు. ఇప్పుడు ఏం చేస్తుంది సంఘం? ఇలాగే ఉండే నిర్లక్ష్యంగాని. ఒక సంఘం కాదు, ఈ రోజు భూమి మీద ఉన్నటువంటి సంఘాల పరిస్థితి అంతా ఎలాగుందంటే దేవుని కార్యాలు చూసేవారేమో తక్కువ మంది ఉన్నారు సంఘంలో, అక్కడక్కడ ఉన్నారు. మిగిలినటువంటి వారు ఇంకా వాళ్ళ ఇంటి కొరకు వాళ్ళ బ్రతుకు కొరకు ఈ రెండే ఆలోచనలు మాట. ఇది క్రైస్తవ జీవితం కాదండి. ఇది క్రైస్తవ జీవితం కాదు. మోషే చూడండి, యేసుక్రీస్తు కార్యాల కొరకే జీవించాడు. ఆస్తిని వదులుకున్నాడు. అక్కడ తన ఇశ్రాయేలీకి ఐగుప్తులకి రాజుగా ఉండేటువంటి సింహాసనాన్ని కూడా వదులుకున్నాడు. దేవుని విషయమైనటువంటి నింద భాగ్యం ఎంచుకున్నాడట. ఇది క్రీస్తు మనసు అంటే, ఇది యేసుక్రీస్తు కార్యాలను చూడడం అంటే. ఇంకేమీ చూడట్లేదు. ఇక తీర్పు తీర్చడంలో మొదటి స్థానంలో ఉంటే నీకు తీర్పు తీర్చడంలో దేవుడు అక్కడ నీ పేరు మొదటి స్థానంలో ఉంటుంది అన్నమాట. నువ్వు అందరికి తీర్పు తీర్చడానికి కుతూహలపడి ఆరాటపడితే నీకు తీర్పు తీర్చడానికి ఆయన అక్కడక్కడ అలాగే ఉంటాడు. ఇక్కడ ఏసీ ఎవరో అని నువ్వు అంటే రేపు పొద్దున ఆయన వచ్చేటప్పుడు కూడా, తండ్రి రాజ్యం వచ్చేటప్పుడు నువ్వు ఎవరో అని ఆయన కూడా చెప్తాడట, ఎరగనని చెప్తాడట దేవుడు. ఏం చెప్తా సమాధానం? ఇప్పుడు మత్తయి సువార్త 7:23 చెప్పబడింది, ఆ దినానంటే అనేకులు నన్ను చూసి ప్రవ్వా నీ నామాన్ని దయ్యాలు వదలగట్లేదా, అన్ని భాషలు మాట్లాడలేదా, బోళ్ళు అద్భుతాలు చేయలేదా, ఇన్ని కార్యాలు చేయలేదు అంట. అప్పుడు దేవుడు ఏమంటాడట? అమ్మా ఏమంటాడు దేవుడు? అక్రమం చేయవాళ్ళారా మీరు ఎవరో నాకు తెలియదు, నా అర్థం నుండి మీరు పోండి అంటాడట. అందుకని యేసునందు ఎప్పుడైతే నువ్వు విశ్వాసించావో ఆ భారము కలిగి, ఆ మంట కలిగి, ఆశయం కలిగి నీవు నీ కుటుంబం కొరకు కష్టపడు, ప్రయాసపడు, నువ్వు జీవించు. ఇతర స్థలాల్లో ఉన్నటువంటి వ్యక్తుల రక్షణ కొరకు ఆత్మీయ భారము కలిగి, వాంఛ కలిగి, క్రీస్తును వాళ్ళకి పరిచయం చేయడం కొరకు నువ్వు భారము కలిగి పూనుకోవాలి. నువ్వు ప్రార్థనలో ఏం అనుభవం ఏమి లేకుండా ఆదివారం ఒక్క ప్రార్థనకు వచ్చి మిగిలిన ఏ ప్రార్థనకు నువ్వు రాకుంటే సోదరులారా సోదరి నేను చెప్తున్నాను, అది క్రైస్తవ జీవితం కాదు. అర్థమవుతుందండి? అది క్రైస్తవ జీవితం కదా కాదు. ఆదివారం మాత్రం ఒక ప్రార్థనకు వచ్చి మిగిలిన ఏ ప్రార్థన కూడా పాలు పంపులు పొందకుండా నువ్వు దేవుని శరీర రక్తాలను తృణీకరించి నిర్లక్ష్యం చేసి ఏదో క్రైస్తవుడు అయ్యావు, నీకు అవకాశం ఉంటే రావడం కదా. ఒక మాట చెప్తాను, అందరూ గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ బిజీ నౌ, నేను ఇప్పుడు దేవుని కొరకు బిజీగా ఉన్నాను, నేను రాలేనని చెప్పాలి బయట జనాలతో. అంతేగాని నువ్వు లోపల బిజీగా ఉండి లోకంలో బిజీగా ఉండి దేవుడి దగ్గరికి రాలేనని ఇలా చెప్పకూడదు. చాలా నష్టపోతారు జనాలు. ఆ బంధకాల నుంచి ఒక్కొక్కరు లేవాలి బయటికి. మీరు సాధన చేయాలి దాని కొరకు. ఆ ఊబిలో నుండి అది అంట నాశనకరమైనటువంటి జిగట కలిగిన దొంగ ఊబి అంటది. ఆ ఊబిలోంచి నిన్ను విడిపించడానికి పరిశుద్ధాత్మ ఇస్తున్నటువంటి వాక్యం ఇది. హల్లెలూయా. అంతే తప్పగా నీ ఎండవేళ పాస్టర్ గారు అరుచుకుని గొంతు చించుకుని ఒక ప్రసంగం చేసి మిమ్మల్ని బాధ పెట్టి బలహీనపరచడానికి కాదు. అందరూ లోకంలో క్రీస్తుని ఎరగినటువంటి ప్రజలు ఎలాగైతే జీవిస్తూ తమ బ్రతుకులు బ్రతికేస్తూ ఉన్నారో రక్షణ పొందిన వాళ్ళు కూడా సేమ్ కలిసిపోయి వీళ్ళెవరు అన్యులా క్రైస్తులా అనేది తెలియనట్టుగా కలిసిపోయి లోకంలో అలా కలిసిపోతున్నారు అన్నమాట. అది కాదు, దేవుని కొరకు అవకాశం ఉన్నప్పుడు కొన్ని నువ్వు నష్టపోవడానికి, కొంత కష్టపడడానికి, కొన్ని బాధింపబడడానికి, కొన్ని నువ్వు వదులుకోవడానికి ఇష్టపడకపోతే ఏమన్నా మాట చెప్తున్నాను, పరలోక రాజ్యం దేవుడు నీకు ఇవ్వడానికి అసలు నువ్వేం సాధించావని ఇవ్వాలి చెప్పి ఫైనల్ గా క్లోజ్ చేసుకున్న బైబిల్. పరలోక రాజ్యం దేవుడు నీకు ఇవ్వడానికి అసలు నువ్వేం సాధించావని ఇవ్వాలి చెప్పాలి. మీరు ఏంటి వింటున్నారు? అందరూ నా వైపు చూడండి. అమ్మా నిద్రపోతున్న వారు అందరూ కూడా చూడండి. అలాగా అసలు పరలోక రాజ్యం దేవుడు నీకు ఎందుకు ఇవ్వాలి చెప్పండి? దేనికి ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి? మీ నాన్న ఆస్తి మీ ఇంటి పక్కల అవుతుందా మీది అవుతుందా? అమ్మ ఇంటి పక్కల అవుతుందా? మన ఇంటి పక్కన ఎవరిదంటే వాళ్ళది అవుతుందా? లేకపోతే ఆ ఇంటి పేరు వాళ్ళు అవుతుందా? వాళ్ళ వంశపారపర్యం వస్తుంది. దేవుని ఆస్తి పరలోక రాజ్యం అది ఎవరికి ఇస్తాడు దేవుడు? దేవుని పిల్లలకి ఇస్తాడు. ఎవరు దేవుని పిల్లలు? ఈ భూమి మీద దేవుడి కోసం ఏం పట్టింపు లేకుండా, దేవుడు ఆలోచన ఏమి లేకుండా, బ్రతుకు కాంచి చచ్చిపోయే వరకు నీకోసమే, మొత్తం జీవితం అంతా నీకోసమే, నడిచినప్పుడు నీకోసమే, పరిగెత్తినప్పుడు నీకోసమే, కూర్చున్నప్పుడు నీకోసమే, చివరికి దేక్కున్నప్పుడు కూడా నీకోసమే అయితే పరలోక రాజ్యం ఎలాగిస్తాడండి దేవుడు? అమ్మా పరలోక రాజ్యము పొందుకోవడము కొరకు, పరలోక రాజ్యము తప్పిపోతాననే భయముతోటి నువ్వు కొంత పోరాటం దేవుడికి కనబడాలి లేదా?
నేను చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో ఒక ఎగ్జామ్ రాయడానికి ఒక తండ్రి ఆటో డ్రైవర్ తమ పిల్లలిద్దరిని, యవనస్తుల పిల్లలిద్దరిని ఒక ఎగ్జామ్ రాయడానికి సెంటర్కి తీసుకెళ్ళాడు మాట. మీరు చూడండి, ఎలాగా తీసుకెళ్తే ఆ నాయకుడు, యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు టైం చూస్తారు, ఖచ్చితంగా టైం ఫాలో అవుతారు అన్నమాట. వాళ్ళు టైం చూస్తూ బయట ఇలాగ చూడండి గేట్ ఎలాగ వేసేస్తున్నాడు అన్నమాట. ఆ గేట్ ఎలాగ వేస్తుండగా తన కొడుకు తన కూతురు ఇంకా ఆటోలోనే ఉన్నారు. ఈ తండ్రి ఆ ఆటోలోంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆయన కాళ్ళు అడ్డేసుకుంటున్నాడు అన్నమాట. గేట్లోకి వెళ్ళి కాళ్ళు అడ్డేసుకుంటున్నాడు. ఏడుపు వచ్చిందండి నాకు అది చూసి. దేనికి ఆలస్యం అయిపోయింది, మాది తప్పే, కానీ నా పిల్లల భవిష్యత్తు అయ్యా అన్న వినండి వాక్యం దయచేసి. నా పిల్లల భవిష్యత్తు దయచేసి వాళ్ళు ఈ సంవత్సరం మిస్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. వారికి అవకాశం అండి, ఎంతో కష్టపడి ప్రయాసపడ్డారు. అంటే మొత్తం ఎంట్రన్స్ లోనే ఫెయిల్ అయిపోతే ఇప్పుడు వాళ్ళు రాసి ఫెయిల్ అయ్యారంటే అది వేరే విషయం. నెక్స్ట్ ఇయర్ వెజ్ చూస్తారు. అదే ఎంట్రన్స్ లోనే స్టార్టింగ్ టైం విషయంలో ఫెయిల్ అయిపోయారంటే అది ఎంత భయంకరమైన పరిస్థితి. 2 కాళ్ళు పట్టేసుకున్నాడు అధికారి చూసి పాపం ఆ అవకాశం ఇచ్చి వాళ్ళని వెంటనే లోపలికి అలౌ చేశాడు అన్నమాట. నేను చెప్తున్నాను, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన దినమంతి లోబడని నీ కోసం నా కొరకు, నిజంగా చెప్పాలంటే తెలుగు భాషలో అడుక్కుంటారు కదా రోడ్ల మీద, ఒక అడుక్కునేలాగా మన ప్రభు మన కొరకు దిగజారిపోయి నీవు పొందినటువంటి రక్షణలో నువ్వు స్థిరత్వము కలిగి, ఆత్మల పట్ల భారము కలిగి, దేవుని రోషము కలిగి, ఒక సత్య సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండడం కొరకు ప్రభు దిగజారిపోతున్నాడు మన కోసం. పర్లేదా మన ప్రభు అలా మన అమ్మా నాన్న అందరి కాళ్ళు అట్టేసుకుంటే దిగజారిపోతుంటే పర్లేదు, హ్యాపీగా ఉంటారా? హ్యాపీగా తింటారా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని? మరి యేసు ప్రభు వారు మన కొరకు ఎంత బలహీనమవుతున్నాడు, మన కోసమైన బలవంతుడైనటువంటి దేవుడు. మరి ఎందుకు చెప్పబడింది లేఖనం కొరింథీ పత్రికలో? ఆయన మన కొరకు ఎలాగ ఎంచబడ్డాడంటే ఆయన దరిద్రుడుగా ఎంచబడ్డాడట. ఎవరి కొరకు? ఆయనకే కర్మ వచ్చింది ఏంటండి. 24 పెద్దలు ఉన్నారు ఆయన సింహాసనం మీదట. అంతేకాదు 6 రెక్కలు కలిగినటువంటి కెరూబులు సెరాఫులు, దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు 24 అవర్స్ ప్రార్థనకి. నేను చెప్తున్నాను, నిన్న ఒక పోస్ట్ చూశాను నేను ఛత్తీస్గఢ్ నుంచి. ఫైనల్గా బైబిల్ క్లోజ్ చేసుకోండి. ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఈ భద్రాచలం ఆ కార్నర్లో ఈ ఆంధ్రప్రదేశ్ బోర్డరు, తెలంగాణ బోర్డరు, ఈ ఛత్తీస్గఢ్ బోర్డరు, ఒరిస్సా బోర్డర్ ఉంటే 4 బోర్డర్లు కలిపేటువంటి కోడలే ఈ ఖమ్మం డిస్టిక్, ఈ ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లా, ఈ భద్రాచలం ఆ పాటను చూసావా, ఇది 4 రాష్ట్రాల కోళ్ళ సముదాయం మాట. ఆ ఛత్తీస్గఢ్, ఈ ఒరిస్సా, తెలంగాణ, మన ఆంధ్ర 4 ఈ ఏరియా మాట. 25 కిలోమీటర్లు అంతా కాలినడకనే ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి జనులు ముందు రోజే ఆరాధన కొరకు ముందు రోజే వెళ్ళిపోతున్నారంట. 25 కిలోమీటర్లు నడుచుకోండి. ఏజెన్సీలో 25 కిలోమీటర్లు, మన ఊర్లో 25 కిలోమీటర్లు, 2 ఒకటా? ఎలా ఉండదు తెలుసా? వాటర్ అంతా లాగేసిన తర్వాత ఊలుబాడు ఉంటది కదా, అందులో నుంచి నడిచిన దానికి ఆరిపోయిన నేల మీద నడిచిన దానికి ఇద్దరికి తేడా ఎంత ఉంటది? అంత తేడా ఉంటది. మనం మామూలు 25 కిలోమీటర్లకనే ఇక్కడ నుంచి కాకినాడ ఈజీగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు. కానీ అదే 25 కిలోమీటర్లు ఏజెన్సీ ప్రాంతంలో నడుచుకుంటే అంత ఆషామాషి. నువ్వు ఎలిజబెత్ అమ్మగారు కానీ, ఇక్కడ కృపానది కానీ, నేను కానీ, ఇంకా కొంచెం మధు కానీ ఏజెన్సీ స్వార్థకి వెళ్ళినటువంటి అనుభవం మాకు ఉంది. అవి ఎంత భయంకరంగా ఉంటాయో మాకు తెలుసు, ఆ రూట్లు ఎలాగ ఉంటాయని. అర్థమవుతుందండి? దేవుణ్ణి సన్నిధి మిస్ అవ్వకూడదని ముందు రోజే ఆడవాళ్ళు సైతము ఏజెన్సీలో ఏ సింహం వస్తుందో, ఏ ఎలుగుబండి వస్తుందో, లేకపోతే ఏ క్రూరముఖమైనటువంటి మానవ మృగం మనిషి మీద పడతాడో తెలియదు. ఇటువంటి భయంకరమైన స్థితిలో వాళ్ళు యేసుక్రీస్తు అనేటువంటి ఆ మనస్సు ఆలోచన కలిగి 25 కిలోమీటర్లు ముందు రోజే వాళ్ళు ఆదివారానికి చేరుకోవడం కొరకు సిద్ధపడుతున్నారంటే వాళ్ళు నిజంగా ధన్యులండి. నిజంగా ధన్యులు వాళ్ళు. మనం చర్చి ఇంటి పక్కన ఉన్నా సరే ప్రార్థనకి రావాలంటే పాస్టర్ గారు వచ్చేసి వాక్యం స్టార్ట్ చేసి ఆమె నాన్నలు లేకపోతే అప్పుడు వస్తామాట. ఏమండి పద్ధత ఇది? పద్ధతేనా? ఇంకా నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి సంగమా, యేసుక్రీస్తు కార్యాలు చూడడం అంటే యేసు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, నువ్వు ఎంత యేసుని ప్రేమిస్తున్నావో చెప్పు. ఈ లోకం చూడాలి వద్దా? క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా చూపించి తీరాలి ఇదే. యేసుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో సీక్రెట్గా ఉండకూడదా? లవ్వా
అది బాటంగా ఉండాలి. యేసయ్య మీద నీకున్నటువంటి ప్రేమ నువ్వు అనుదినం వ్యక్తపరుచుకుంటూ ఉండాలన్నమాట. అది సీక్రెట్గా ఎవరికి తెలియకుండా ఉండకూడదు. నీ కన్నీరు ప్రార్థన ఎవరికి తెలియకూడదేమో కానీ నువ్వు యేసుని ఎంతో ప్రేమిస్తున్నావో సంఘములో, సమాజంలో, నీ కుటుంబస్తులు అందరికీ బాహటంగా ఖచ్చితంగా తెలియాలన్నమాట. తెలియాలి ఆ ప్రేమ. తెలిస్తేనే ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అందరికీ చూపెడతాడు ఒకరోజు. హల్లెలూయా. మనం ఆలోచించండి, అసలు దేవుని మందిరం మనకు పక్కనే ఉన్న మనం ఎలాగొస్తున్నాం? నిజం చెప్తున్నాను, సాధ్యమంత వరకు ఒక ప్రార్థనలోనూ ఎంత అందరికంటే ముందు నేను ఉండాలి, అందరికంటే ముందు నేను వెళ్ళాలని మనసు సంఘంలో ప్రతి వ్యక్తికి ఉండాలన్నమాట. ఆఖరిని లేడి పిల్లగా నైస్గా రెడీ రావడం కాదు, సిగ్గుపడాల విషయంలో. ఎవరైతే ఇలా నిర్లక్ష్య స్వభావం ఉంటున్నారో దయచేసి మార్చుకోండి. పరిశుద్ధాత్మ దేవుని స్వరం మీద మాట. ఇంకా పాస్టర్ గారు అలాగే చెప్తాడు, మేము అలాగ ఉంటామంటారా? ఎవరు ఏం చేయలేరు, నరకం కాచుకొని ఉంది అక్కడ. ఎలా ఉంటే ఎల్లు అంతే, దానికి మించి ఎవరు ఏమి చేయలేరు. అర్థవుతుందా? 5 కిలోమీటర్లు అంటే ఓఫ్రైగా చెప్పారు. ఒక రోజు నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు మొత్తం ఓఫ్రీ మినిస్ట్రీస్ లో అక్కడ కేంద్ర సంఘంలో హైదరాబాద్లో ఆ సంఘానికి ఎంత దూరం నుండి ఎవరు వస్తున్నారో దైవజనులు చెప్తూ ఏంటి 40 కిలోమీటర్ల నుంచి ఒక ముసలావిడి, ఒక భర్త లేనటువంటి ఒక ఎదురాలి షాపూరు, మీరు ఉన్నారు కదా షాపూర్, అక్కడ జీడిమెట్ల సైడ్ అక్కడ ఉంది షాపూర్. అక్కడ నుంచి జీడిమెట్ల వైపు నుంచి, బాలానగర్ మీద నుంచి, వై జంక్షన్ నుంచి, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి అంత దూరం మందిరానికి 4-5 ఎక్కి మారాలి. ఒక పెద్దావిడి, మళ్ళా పెద్దావిడి, చదువుకోలేదు ఆవిడ, ప్రతి ఆదివారం మానక ప్రారంభ ప్రార్థన ఉంటది. మళ్ళానే సిగ్గుపడాలి మనం అందరి విషయంలోనూ. ప్రారంభ ప్రార్థనలు లేని వాళ్ళు సిగ్గుపడాలి ఖచ్చితంగా. నేను చెప్తున్నాను, ప్రారంభ ప్రార్థనలు లేని క్రైస్తవులు సిగ్గుపడాలి, తలదించుకోవాలన్నమాట. ఎలాగిస్తాడండి దేవుడు ఆశీర్వాదం? ఎలా ఇస్తాడు? దేని బట్టి చూడాలి కదా, నీ ఆత్మీయత చూడాలి కదా, నీ దాహం చూడాలి కదా, దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉందో, దేవుడి దగ్గరికి వెళ్ళడం కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఇది చూడాలా లేదా చెప్పు? చూడాలా లేదా చెప్పు? దావీదు ఏమని తెలుసా? నేను ఎంత నీతిగా బ్రతికినానో నీకు తెలుసు కదా ప్రభు అన్నాడు. అంటే తను నీతిగా బ్రతకడం కొరకు ఎన్ని అవమానాలు, ఎన్ని ప్రేర్ చేశాడో, ఎంత కష్టపడ్డాడో అదంతా తను దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడో జ్ఞాపకం చేయి. మరి మన ప్రార్థనలో మనం చెప్పాలా లేదా దేవుడికి? అలా మొక్కుబడిగా చేసుకుంటూ వెళ్ళిపోవాలా? లేదంటే ప్రభువా ఇగో నిన్ను ఎరిగాను, నేను నీ కొరకు నేను ఎంత నిష్ఠగా నేను ఉన్నానో, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో, నీ కొరకు ఎన్ని అవమానాలు నేను పొందుతున్నానో, ఇవి చూడవా, ఇవి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి, నన్ను దర్శించవా? చేయాలా లేదా ఈ ప్రార్థన? చెప్పండి. అబ్రాహాము తన నీతిని వెల్లడిపరుచుకున్నాడు, మోషే వెల్లడిపరుచుకున్నాడు, పౌలు వెల్లడిపరుచుకున్నాడు. ఇంకా దావీదు అంటావా? మీరు అనుకుంటారు గర్వం వచ్చింది అనుకుంటారు దావీదుకి. మాట్లాడితే తన నీతి బోల్డ్ విషయం చెప్పాడు. చివరికి యోబు కూడా చెప్పాడు, అన్ని కష్టాల్లో ఉన్నా రాజులోకి వెళ్తాను నేను దేవుడి దగ్గరికి అన్నాడు మాట. అది కదా కనబడాలి కదా. నా కుమారుడు, నా కుమార్తె ఇగో నా కోసం వాళ్ళ పనులు పక్కన పెట్టి నా పనికి చేయడం కొరకు, నా పనికి జరిగించడం కొరకు, నా పనికి సహకరించడం కొరకు వాళ్ళు చూడు ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత కష్టపడతారు అని చెప్పాలి కదా. రెండో కుటం అబ్బుల్ గారు కుటం చెప్పారు. వాళ్ళు బైక్ వేసుకుని వస్తారు, నుంచి 40 కిలోమీటర్లు హైదరాబాద్ లో మీరు ప్రయాణం చేయండి ఒకసారి. 40 కిలోమీటర్లు హైదరాబాద్ లో ఎంత సమయం పడుతుందని? ట్రాఫిక్ తోటి అక్కడ ఎక్కి ఇక్కడ దిగి అది వచ్చేసరికి ఇది వెళ్ళి ఎంత సమయం పడుతుంది? 40 కిలోమీటర్లు ట్రై చేయండి మీరు హైదరాబాద్ వెళ్ళి రావడానికి. 40 కిలోమీటర్లు బయలుదేరాలకి ఇక్కడ మనకి 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. మహేష్ గడు మాలంటూ అయితే దెబ్బతోటి ఏం కుర్రాలం కనుక. అల్లెలుయ్యా. చెప్తున్నాను, సామలకోట వెళ్ళాలనికి ఇక్కడి నుంచి ఒక అరగంటలకు వెళ్ళిపోతాం, లేదంటే ఒక గంట మహా అయితేనే. 40 కిలోమీటర్లు హైదరాబాద్లో వెళ్ళి రండి ఒకసారి చూద్దాం. 40 కిలోమీటర్లు వదిలేసి ప్రయాణం చేయండి. ఆ 40 కిలోమీటర్లలో ఎన్ని సిగ్నల్లు ఆగుతాయో తెలియదు, ఎన్ని సిగ్నల్స్ మధ్యలో తగులుకుంటాయో తెలియదు, ఎంత కష్టపడాలో తెలియదు. మరి చెప్పండి ఒక మాట, దేవుడు ఎలాగివ్వాలండి? మొదట మనల్ని మంచివారని చెప్పి ఆయన రక్తాన్ని చెందించలేదు. మనం పాపము చేసిన వారమని, పాపము వల్ల మరణానికి పాత్రలమే, నరక పాత్రలమని ఎరిగి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చెందించి తన ప్రాణం పెట్టేశాడు. కానీ పరలోకం మాత్రం ఇప్పుడు ఈ పరిశుద్ధ రక్తమును నిజముగా ఆశ్రయించి ఈ లోకంలో అన్ని సుఖాల కంటే దేవుని సన్నిధే నాకు అసలైన సుఖము, ఈ లోకంలో అన్ని స్థలాలలో కలిగేటువంటి నెమ్మది ఆనందము కంటే నా ప్రభు సన్నిధిలో మోకరించడం వల్ల కలిగేటువంటి ఆనందమే నాకు అసలైన ఆనందం అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ప్రభు యొక్క నిందలు, గాయాలు, బాధలను ఎంచి అవి చూసి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని పూనుకుంటారో వాళ్ళకి ఇస్తాడు దేవుడు. రక్షణ పొందిన వాళ్ళందరికీ ఇవ్వడు. ఈ మాట జోసఫ్ అనే చెప్పే వ్యక్తి చెప్పాడని చెప్పండి అందరికీ. వెళ్ళి బాప్తిజం పొందిన అందరికీ పరలోక రాజ్యము ఇవ్వడు దేవుడు, ఇవ్వలేడు దేవుడు. హల్లెలూయా. అంటే ప్రసంగం విన్నా కూడా భయం రావట్లేదంటే మరి ఏం చేయాలి చెప్పండి?
లేకపోతే ఈ రోజు రాత్రి 10 బస్సులో సైకో కూడా వస్తాడు అని చెప్తే బాగుంటుందా? సమ్మిడి సాటింపించి ఈ రోజు రాత్రి 7:10 కరెక్ట్గా ఊర్లో బీహార్ నుండి ఒక సైకో మూట దిగుతుందంట. వాళ్ళు మనుషులతో మాట్లాడరట, మహా అయితే తలుపు కొడతారంట, కనబడితే బండరైతే బాధేస్తారంట. అదో సాటింపు వేశారనుకో అమ్మా, ఇంట్లో ఒక్కొక్కరు సెల్ ఫోన్ అట్టుకుంటే ఎలా ఒక్కొక్క గదిలోకి వెళ్ళిపోయి పడుకుని చూస్తాడు శుభ్రంగానే. ఇంకేమన్నా ఉంటాయా శుభ్రంగానే? ఇంకా అలాగేం చెప్తేనే తలుపు ఇంట్లో కూడా వచ్చి కొట్టినా సరే, ఇంట్లో కూడా వచ్చి తలుపు కొట్టినా తలుపుతే నువ్వు ఇంట్లో వాళ్ళు అయినా సరే ఇదిలో వాళ్ళు అనుకుంటా వాళ్ళు సోతే కానీ నమ్మవు నువ్వు. పేతురుగా చెప్పాను కదా మొన్న మంగళవారం ఇక్కడ పేతురుగాని చంపేస్తారు ఇంకా తెల్లారితేనే. ఈ అందరి ప్రార్థన ఆలకించి దేవుడు కాపాడితేనే ఆయన ఆ స్థలానికి వస్తే తలుపు తీయమంటే తెత్తలేదేంటికి. పేతురు గారు సరసల నుంచి వచ్చాడు ప్రార్థన చేసే గుంపులకి, తలుపు తీత్తలేదు ఇలా. ఆ చిన్న అమ్మాయి చూసి పేతురు తాతయ్య మనం ఎడుతున్నాం కదా ప్రార్థన చేస్తున్నాం కదా ఆ తాతయ్య వచ్చాడు నేను చూశాను నిజమంటే ఊరుకో అందులో ఉన్నవాడు ఎలా వస్తాడు అన్నారండి. అలా తయారైపోయారు క్రైస్తవులు. నువ్వు పరలోకం కోసం రవ్వంత భయం లేకుండా అసలు ఒక కొత్త బట్టలు కొనుక్కోవాలంటే అలా షాప్లోకి వెళ్ళి అలా తెచ్చేసుకోవడమేనా? ఇంచుమించు 1500 అవుతుంది మగవాళ్ళ బట్టలు ఈజీగా కొనాలంటే. ఆడవాళ్ళకైనా 500కి మన సీర వచ్చేస్తుంది ఆఫర్లను. ఖచ్చితంగా మాకు ప్యాంటు షర్ట్ కొనాలంటే 1500 రాకపోతే మంచిది రాదు. కింద ఊడిపోతే పైన బాగుంటుంది, పైన ఊడిపోతే కింద బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. చెప్పండి అన్నలరా, ఈజీగా వెళ్తే అలాగా 1500 రాసి ఈజీగా వచ్చేస్తుంది మనకి. అలాగనే ఆ 1500 నువ్వు షాప్కి వెళ్ళడానికి వరకు 1500 నీ దగ్గర రావడం వరకు నువ్వు ఎంత తిప్పలబడి ఎంత కష్టపడి నీ శరీరం ఎంత అలసిపోతుంది చెప్పండి. మరి ఒక డ్రెస్కే ఎంత కష్టపడుతున్నాం కదా, మరి చెప్పు పరలోక రాజ్యంలో నేను చేరాలి, పరలోక రాజ్యం నేను మిస్ అయిపోకూడదని నీకు ఏ భయము, ఏ చింత, ఏ వేదన, ఏ భారం ఏమీ లేకుండా నీకు ఎప్పుడు లేతే అప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాం అన్నట్టుగా నువ్వు ఉంటే ఏమన్నా పద్ధతి ఉందా? అసలు పద్ధతి ఉందా ఏమన్నానే? చెప్పండి సంగమా. పరిశుద్ధాత్మ దేవుడు మనం నశించడం ఆయనకి ఇష్టము లేదు. నీ కొరకు నీ అవసరతల కొరకే కాదు, దేవుని కొరకు నువ్వు చూడాలట, దేవుని కార్యాలను నువ్వు చూడాలట. ఎందుకంటే సంఘములో ఒక్కొక్కరు బాధ్యత కలిగిన వ్యక్తులుగా, రోషము కలిగిన వ్యక్తులుగా, పరిశుద్ధాత్మ శక్తి పొందిన వ్యక్తులుగా తయారవుతుందని తెలుసా? సంఘము యేసుక్రీస్తు కార్యాలని లోకాన్ని చూపెడుతుంది మాట. హల్లెలూయా. సంఘం చూపెడుతుంది యేసు కార్యాలను లోకాన్ని చూపెడుతుంది మాట. సంఘంలో అలాంటి వాళ్ళు లేకపోతే యేసు కార్యాలని లోకానికి ఎవరు చూపించలేరు. అందువల్ల ఈరోజు రక్షణ పొందినటువంటి ప్రజలు రక్షణ లేనటువంటి ప్రజలకి యేసుక్రీస్తు కార్యాలను చూపించట్లేదు. ఇంకా చెప్పాలంటే ఏదోలాగా యేసును నమ్మి రక్షణ పొంది దేవుని కుటుంబంలోనైనా చేర్చబడుతున్నారు కానీ అన్ని సమాజం. కానీ రక్షణ పొందినటువంటి క్రైస్తవులు మాత్రం పరిపూర్ణమైనటువంటి మార్పు కలిగి దేవుని కొరకు నిలబడేవారు కనబడడం లేదు. ఆ కాన్సెప్ట్లో పౌలు ఈ మూలవాక్యాన్ని చెప్పాడు. అందరూ ఈ భూ సంబంధమైన ఈ శరీర జీవితం కొరకే ఆలోచిస్తున్నారు, దాని కొరకే కష్టపడుతున్నారు, దాని కొరకే ప్రయాసపడుతున్నారు. కానీ తమ కొరకు మృతి పొంది తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు కార్యాలను సమాజానికి చూపించాలి. నేను నామకార్థంగా నేను ఉండకూడదు, నేను బాధ్యత కలిగిన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, నేను ప్రభు చేత ప్రేమింపబడుతున్న వ్యక్తిగా, నేను ప్రభు చేతిలో సాధనముగా వాడబడుతున్న వ్యక్తిగా ఈ లోకానికి కనబడాలి అనేటువంటి మనసు కలిగిన వాడు కనబడట్లేదని పౌలు గారు బాధపడుతున్నారండి. ఇప్పుడు ఏం చెప్పాలి? ఆ కాన్సెప్ట్ ప్రకారంగా ఈ రోజు నుంచి నువ్వు కనబడాలి అందులో. హల్లెలూయా. ఆ భారము కలిగిన వ్యక్తిగా ఆ కార్యాలను, యేసు కార్యాలు నువ్వు చూడడం మాత్రమే కాక సమరస్త్రీ ఏం చేసింది? సమరస్త్రీ ఏం చెప్పింది? ఆయన దగ్గరకు వచ్చింది, చూశాడు. ఆయన చూస్తే మాట్లాడితే ఆమె జీవితం అంతా బయట పెట్టేశాడు. ఆయన పెట్టేసి పరుగు తీశాడంటే పరుగు తీయలేదు, ఆమెకు ఒక కృప ఇచ్చాడు. వెంటనే ఆమె వెళ్ళి ఏం చేసింది? నాతో మాట్లాడిన వాడిని చూడండి. ఆ కడవ విడిచిపెట్టి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ కడవ విడిచిపెట్టి, కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి చూడడి, నాతో మాట్లాడిన వాడిని చూడని యేసుక్రీస్తు కార్యాలను తన ఊరు అందరికీ చూపించేసింది. ఆమె తప్పుడిది అనుకున్నవాడు తప్పులోడు. హల్లెలూయా. ఆమె చూపించింది ఊరు వారిని. నువ్వు మంచోడు మంచిదానిగా ఎవరికి ఉపయోగం? ఏది మంచోడు అంటే ఉపయోగం ఏంటి? చూపించు. సమర స్త్రీలకు చూపించు. సమర స్త్రీ జీవితం పాడైపోయింది, చెడిపోయింది, ఆమె మంచి సాక్ష్యం లేదు. నువ్వు మంచోడు, మంచిదాను, మంచి సాక్ష్యం, గొప్ప సాక్ష్యం నీకుంది. ఏది చూపించు. సమర స్త్రీలాగా నువ్వు చూపించలేనప్పుడు మన సాక్ష్యాలు మంచి ఎలాగవుతాయండి? అవుతాయా?
సంగమా ఇప్పుడు పూనుకోకపోతే ఇంకెప్పుడు పూనుకుంటాం మనం? అందుకని అందరూ తమ కొరకు బ్రతుకుతున్నారు, తమ కొరకు ఆలోచిస్తున్నారు, తమ లోటుపాట్లు చూసుకున్నారు తప్ప దేవుని మనసు కలిగి దేవుని ఆలోచన వైపు తిరగడం లేదంట. అందువల్ల సంఘంలో, సమాజంలో యేసుక్రీస్తు కార్యాలు జరగడం లేదు. అది జరిగించడానికి నేను, నువ్వు, మనమందరం కలిసిపోయి ఏమవ్వాలి తెలుసా? ఒక ప్రార్థించే గుంపుగా అయిపోవాలి. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ స్థలము నుండి చేస్తున్న ప్రార్థన ద్వారా దేవుని మహిమ ఈ ప్రజలు చూడాలని నలుగురుగా షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు లాగా రోషము కలిగినటువంటి ప్రార్థనా పరులుగా మనం పూనుకుంటే యేసుక్రీస్తు కార్యాలు సంఘం చూపెడుతుంది లోకానికే. హల్లెలూయా. మొదటి శతాబ్దపు ఆదిమ సంఘం చూపెట్టింది ఆనాడు సంఘము. అందుకే ఆ సామెత పుట్టింది, భూలోకాన్ని తలక్రిందులు చేయవారు వీరు కారా అని చెప్పబడింది. ఈ రోజు స్వాత్ చేయాలంటే భయం, బైబిల్ ఎట్టుకుంటే వెళ్ళాలంటే భయం, చర్చికి వెళ్ళాలంటే భయం. మొదట మనకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇన్ని రకాలుగా ఉంది. సంఘమే చూపించాలి యేసుక్రీస్తు కార్యాలని లోకానికి. మరి సంఘమే అస్తవ్యస్తంగా, గందరగోళంగా, ఎవరికి వాళ్ళు ఇమ్నాతీరిగా, ఎవరు పట్టించుకోకుండా, ఏ భయం లేకుండా, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు రావడం, ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు వెళ్ళిపోతే నువ్వేం చూపెడతావు? 5 కిలోమీటర్లు ఆడవాళ్ళు, స్త్రీలు మందిరంకి వెళ్ళడం కొరకు ముందు రోజే సిద్ధపడి 5 కిలోమీటర్లు ఏజెన్సీలో నడుస్తున్నారంటే చెప్పండి, వాళ్ళకి విశ్వాసం ఉందా లేదా? మరి మనకి ఈరోజు మనకి అలాగన్నప్పుడు ఇంకా మనకి ఇంకెంత ఉండాలి? ఇంకా ఎక్కువ ఉండాలి. అందుకే సంగమ ప్రభు లేఖనం చెప్పినట్లుగా నోవాహు కాలంలో కానీ సొదొమ కాలంలో, అబ్రాహాము, లోతు కాలంలో చెప్పినట్లుగా వాళ్ళు చెప్పారు కానీ ఎవ్వరు వినలేదు. వాళ్ళకి నచ్చినట్లుగా ఉన్నారు. ఈ రోజు దేవుడు ఎంతో స్పష్టముగా, తేటగా మాట్లాడుతుండగా ఇది వినకుండా నీకు నచ్చినట్లుగా ఉన్నావనుకో, నేను చెప్తున్నాను, నువ్వు ఆ గాఢంధకారంలో పడ్డం కొరకు ఎదురు చూడడం తప్ప ఏముండదు. ఇప్పుడు సిద్ధపడకుండా నువ్వు వెళ్ళి ఆ పరలోక రాజ్యానికి ఎలా చేరుతావు? మధ్యలో పరలోకానికి నీకు మధ్యకాలంలో కాలం ఉంది కదా. నోవాహు కాలము, సొదొమ కాలము చెప్పినట్లుగా శ్రమల కాలం ఒకటి ఉంది కదా. పరలోకానికి మనకి మధ్యలో కాలం ఏంటి? కృపాకాలం అనుకుని అందరూ కృపా 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 అంటున్నారు మాట. కృప కాదురా బాబు, కృప కాదు, శ్రమల కాలం ఉంది. ఆ శ్రమల కాలంలో కృప కావాలంటే ఇప్పుడు ఇదే మీకు అనుకూల సమయం అంటే ఇది. క్రైస్తవ పేరు కలిగే మీ ఫలము, దైవ భయము కలిగి గుడికే గవు. క్రైస్తవ పేరు కలిగే మీ ఫలము, కనవు యేసు నడకే గవు. కృపకాల మీదేరా దూరం బండేలా, కృపకాల మీదేరా దూరం బండేలా, నిజ శాకుని నీవో సబ్రతుకు ఈ లోకాశల్ ఈనాటికైనా మారాలి. నీవో సబ్రతుకు ఈ లోకాశల్ ఈనాటికైనా మారాలి. బోధాలు వినవు, నీ పాదాలు గనవు, దైవ భయము కలిగి గుడికే గవు. బోధాలు వినవు, నీ పాదాలు గనవు, దైవ భయము కలిగి గుడికే గవు. యెహోవా యందే భయభక్తి కలిగి జీవించు వారలు ధన్యులు. యెహోవా యందే భయభక్తి కలిగి జీవించు వారలు ధన్యులు. నీ మోస బ్రతుకు ఈ లోకాశల్ ఈనాటికైనా మారాలి. హల్లెలూయా. సంగమా, ఈనాటికైనా మనలో దేవునికి వ్యతిరేకమైనది, దేవుని సన్నిధికి దూరం చేసేటువంటి ఆ ఆలోచన, ఆ మనసు, ఆ ఇష్టము, ఆ ఉద్దేశం, ఆ కోరిక, ఆ తలంపు పోవాలి, తొలగిపోవాలి అంట. దైవ భయము కలిగి దేవుని గుడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ దైవ భయము కలిగిన అభిషేకముతోటి నీవు నీ దేవుని కార్యాలను, యేసుక్రీస్తు కార్యాలను లోకానికి చూపించగలుగుతావు. కాబట్టి అబ్రాహాము చూపించగలిగాడు, మోషే చూపించగలిగాడు, చివరికి
లోతు చూపించాడు, ఎవరు నోవాహు చూపించాడు. మరి మనం చూపించాలా లేదా? మన నిజరక్షకుడు మనం చెప్తున్నాం మన చుట్టాలకి బంధువులకి, లేదో మా దేవుడే గొప్పోడు, మా యేసుప్రభువే గొప్పోడు, ఇంకేమీ లేదు అంటున్నాం కదా. ఆ గొప్ప దేవుని కార్యాలు మనం అంటున్నటువంటి మాటలు ఒట్టి మాటలు కాదు ఇవి అని చెప్పవలసిన అవసరత మనకు ఉన్నదా లేదా? ఒరే, నేను చెప్పే మాటలు ఇవి ఒట్టివి కాదురా, అవి నిజమైన మాటలురా, నా అన్నల్లారా, అక్కల్లారా, చెల్లెల్లారా, తల్లిలారని ఈ సమాజానికి చెప్పవలసిన వారమే మనం ఉంటుండగా, మరి మనం ఇంకా ఎక్కువ భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని గుడికి వెళ్ళాలి, దైవ కార్యాలు నువ్వు చూడాలి, నీలో దైవ కార్యము లోకం చూడాలి. అలా చూడగలిగిన నాడు ఈదికి పేపర్ పెట్టుకుంటూ స్వార్థ వినండి అని చెప్పక్కర్లేదు. మనల్ని చూసిన వారే స్వార్థ అంటే ఇదే అని వాళ్ళకి అర్థమైపోతుంది మాట. ఇది కడవరి కాలము సంఘము. అందుకని ఇంతవరకు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కోసమే ఆలోచించుకునేటువంటి జీవితం ఏది కూడా సరైనది కానే కాదు. నీ కొరకు బ్రతుకు, నీ కుటుంబం కొరకు బ్రతుకు, అంతకంటే ఎక్కువగా నీకు రక్షణ ఇచ్చిన దేవుని కొరకు బ్రతుకు, ఆ గొప్ప కార్యాలు లోకానికి చాటించడం కొరకు బ్రతుకు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.